ఈరోజు మరొక భక్తుడిని మీ మధ్యలోనికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ఆయనే కొర్నేలి. కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కనబడే ఒక భక్తిపరుడు. ఎందుకు మనం ఇలా బైబిల్లో రాయబడిన వ్యక్తుల జీవితాలను ధ్యానించాలి అన్నప్పుడు, ఆ వ్యక్తుల జీవితాలు మనకి ఉన్నతమైన పాఠాలు నేర్పిస్తాయి. పరలోకపు కన్నతండ్రి మనస్సు నేర్పిస్తాయి. దేవుణ్ణి నమ్మిన వారు ఒకప్పుడు దేవుడికి లోబడి ఎలా బ్రతికారో నేర్పిస్తాయి. తద్వారా ఆ భక్తులు బ్రతికినట్టుగా మనం బ్రతికినప్పుడు, ఒకనాడు ఆ భక్తులను మెచ్చుకున్నట్టుగానే, ఒకనాడు ఆ భక్తులకు తోడుగా దేవుడు ఉన్నట్టుగానే, ఆ భక్తుల వలె మనం బ్రతికినప్పుడు మనకి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులరా, బైబిల్లో నుండి దేవుడు ఏ వ్యక్తి జీవితం రాయించినా ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అని మాత్రం మీరు మర్చిపోకూడదు. మళ్ళీ చెప్తాను. ఏ వ్యక్తి పేరు ప్రస్తావించి దేవుడు అతని గురించి గొప్పగా చెప్పినా ఆ వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. దేవుడి ఉద్దేశాలు బాగుగా ఎరిగినవాడు, దేవుడిని ఆనందపెట్టినవాడు, దేవుడిని సంతోషపెట్టినవాడు, దేవుడి లేఖనాలను బాగా ఎరిగి భక్తిగా బ్రతికినవాడు అని మాత్రం మర్చిపోకండి. ప్రియులరా, ఈ కొర్నేలు గురించి దేవుడు బైబిలులో ఒక అధ్యాయమే రాయించాడు, 10వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా కొర్నేలి జీవితం మనకి కనబడుతుంది. కొర్నేలి భక్తి మనకి కనబడుతుంది. కొర్నేలి దేవుడికి ఎంత భయపడి విధేయుడిగా బ్రతికాడో మనకు కనబడుతుంది. కొంచెం లోతుగా ఈరోజు ఆయన జీవితాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియులరా, బైబిల్లో రాయబడిన ప్రతి సంగతి మనకి ఎందుకోసం రాయబడింది అంటే, రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం బైబిల్ తీయండి. దేవుడు బైబిల్ను రాయించి మన చేతుల్లో ఎందుకు పెట్టాడు అంటే, రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవి అన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అది దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడట? మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాలను ధ్యానిస్తున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? బోధ. దేవుడి గురించి ఎలా నమ్మాలో బోధ. నిన్న పేతురు గారి జీవితాన్ని ధ్యానిస్తే, ఓహో, ఎవరో నమ్మకపోయినా వాక్యాన్ని అంత బలంగా నమ్మాలా, బోధ. మొదటి రోజు లేయా జీవితాన్ని ధ్యానిస్తే, కుటుంబాలలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కుటుంబాన్ని కూల్చుకోకూడదా, భర్తను తృణీకరించకూడదా, భార్యను విడిచిపెట్టకూడదా అంటే విడిచిపెట్టకూడదు, ప్రేమించుకోవాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, బోధ. బైబిల్లో రాయబడిన ఏ సంగతి మనం వింటున్నా, నేర్చుకుంటున్నా మనకేం కలగాలట? బోధ కలుగు నిమిత్తము బైబిల్ రాయబడింది. బైబిల్ ఎందుకు రాయబడింది? బోధ కలుగు నిమిత్తం. మరలా అడుగుతున్నాను, మీరు గట్టిగా చెప్పాలి. బైబిల్ ఎందుకు రాయబడింది? బోధ కలుగు నిమిత్తం. బోధ కలగాలి అంటే నువ్వు బైబిల్ని ఏం చేయాలి? చదవాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? చాలామంది ఇళ్లలో ఒక అలవాటు ఉంటుంది, బైబిల్ నెత్తి దగ్గర పెట్టుకుని నిద్రపోతారు. తెలుసా? బైబిల్ నెత్తి దగ్గర పెట్టుకుని నిద్రపోమని ఇచ్చాడా, దివారాత్రాలు ధ్యానించమని ఇచ్చాడా? ధ్యానించమని ఇస్తే నెత్తి దగ్గర పెట్టుకుని నిద్రపోతున్నాం. మనకి బోధ కలుగుతుందా? మనకి మార్పు వస్తుందా? మన జీవితాలు బాగుపడతాయా? మీరు చెప్పండి. డాక్టర్ గారు మందులు ఇస్తాడు, రోగం తగ్గిపోవాలంటే 5 రకాల టాబ్లెట్లు వేసుకోమ్మా, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకొని 5 రకాల టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్లు పట్టుకొచ్చి నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయని తల దగ్గర పెట్టుకుని పడుకోండి.
రోగం తగ్గుతుందా? టాబ్లెట్లు ఆయన చెప్పిన టైంకి చెప్పినట్టుగా వేసుకోవాలా? టాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది, బైబిల్ చదివితే మార్పు వస్తుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు కదా. ఇవన్నీ మనకి దేవుడు ఎందుకు రాయించాడట? బోధ కలుగు నిమిత్తము. నీకెందుకు బోధ కలగాలి? బోధ కలగకపోతే ఏమవుతుంది? మారు మనస్సు రాకపోతే ఏమవుతుంది? నువ్వు మారకపోతే ఏమవుతుంది అంటే, బైబిల్ చదువుకొని నీలో ఉన్న లోపాలు బైబిల్ ద్వారా దేవుడు చెబుతున్నప్పుడు ఆ లోపాలను నువ్వు గమనించుకుని మార్చుకోకపోతే నీకు కలిగే నష్టం ఏంటో తెలుసా? మరణం తర్వాత ఒక మహాలోకాన్ని కోల్పోతావు. మరణం తర్వాత స్వర్గం, నిత్య జీవాన్ని కోల్పోతావు. నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతావు. యుగ యుగాలు యుగ యుగాలు అంతం లేని కాలం నువ్వు కాలిపోతావు. బైబిల్ రాయించింది ఎందుకో తెలుసండి? బోధ కలగాలి. బోధలో నుండి నీకు మార్పు రావాలి. నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. అలా నిన్ను పరలోకం చేర్చుకోవాలి. అందుకు దేవుడు బైబిల్ రాయించాడు. యోహాను సువార్త ఎందుకు రాయబడింది బైబిల్? చాలామందికి బైబిల్ ఎందుకు రాయబడిందో కూడా కనీసం అర్థం కాలేదు. అందుకే బైబిల్ చదవడానికి కానీ వాక్యం వినడానికి కానీ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడిపోయాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదువుతాం అందరం. యోహాను సువార్త జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో ఆయన శిష్యుల ఎదుట చేశాడు. ఏం చేశాడట? సూచక్రియలు చేశాడు. అనేకమైన సూచక్రియలు చేశాడు. ఏంటవి సూచక్రియలు? చచ్చిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధుల్లో నుండి లేపాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే దేవుడు చాలా అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. ఆయన బ్రతుకుండగా చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత అపోస్తుల ద్వారా కూడా చేయించాడు. ఈ అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? బాగా ఆలోచించాలి. ఎందుకు చేశాడు? రోగాలు ఎందుకు పోగొట్టాడు? దెయ్యాలను ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆ రోజుల్లో వేల మందికి ఆహారం ఎందుకు పంచిపెట్టాడు? సముద్రాన్ని, గాలిని ఎందుకు అలాగా ఆపేశాడు? అదొక వండర్, అదొక అద్భుతం. అలాగే ద్రాక్షరసం అయిపోయినప్పుడు పెళ్లిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు. ఈ అద్భుతాలు సూచక్రియలు యేసుప్రభు ఎందుకు చేశాడు? చాలామందికి ఇది కూడా తెలీదు. యేసుప్రభు అద్భుతాలు చేశాడు కనుక ఆ అద్భుతాల కోసమే యేసుప్రభు నమ్మే వాళ్ళు ఉన్నారు. నాకు ఆరోగ్యం బాగు చేస్తాడేమో, నాకేమైనా ఆస్తులు ఇస్తాడేమో, నాకేమైనా ఇల్లులు ఇస్తాడేమో, నాకు పొలాలు ఇస్తాడేమోనని. కానీ ఆయన బ్రతుకున్న కాలంలో అవి ఎందుకు చేశాడో తెలుసా? చదవండి, ఇప్పుడు బైబిల్ బాగా చదవాలి. మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. రాయబడినవి కొన్నే. ఆయన ఇంకా చాలా చేశాడు, అవన్నీ రాయబడలేదట. ఎందుకు రాయబడలేదు చెప్తున్నాడు తర్వాత. అవన్నీ గనక ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఏమంట తర్వాత? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, ఇంతకీ నువ్వు నమ్మవలసింది దేనికోసం నమ్మాలి? యేసుప్రభుని. మళ్ళీ అడుగుతున్నాను, యేసుప్రభుని దేనికోసం నమ్మాలి? కాళ్ళు లాగేస్తుంది అయ్యగారు, కాళ్ళు లాగటం తగ్గుతుందేమోనని యేసుప్రభుని నమ్మాను. ఏ హాస్పిటల్లో డాక్టర్ తగ్గించలేడా? తగ్గిస్తాడా? తగ్గించడా? తగ్గిస్తాడు. నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదండి, దానికోసమే యేసుప్రభుని నమ్మాను. నేను మీకు బాధ వస్తే, మీకు అనారోగ్యం వస్తే ప్రార్థన చేసుకోవద్దు అని నేను చెప్పటం లేదు. మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడికి మీ మీద ప్రేమ ఉంటే, మీరు ఆయనకి నచ్చితే మీ ఏ రోగాన్నైనా ఆయన తీస్తాడు, దేవుడు తీస్తాడు, వద్దని చెప్పటం లేదు. కానీ దానికోసమే నమ్మటం బాగుంటుందా? మీరు చెప్పండి.
నా కాలు తగ్గిపోతేనే యేసుప్రభు దగ్గరికి వస్తాను అన్నారు అనుకోండి, బాగుందండి, ఈ భక్తి బాగుందా? తగ్గకపోతే రావా? తగ్గకపోతే రావా? రాకపోతే నష్టం ఎవరికి? నీకా యేసుప్రభుకా? నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతే నష్టం నీకా యేసుప్రభుకా అని అడుగుతున్నాను. నీకే. ఎందుకు? భూమి మీద పాపాలను కడిగి పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళి నిత్య జీవాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. పాపం తీయడానికి ఆయన రక్తం తప్ప, ఆయన తప్ప మరొక మందు లేదు. ఆయన దగ్గరికి రాకపోతే వచ్చే నష్టం నిత్యాగ్ని దండన. ఈరోజు చాలామంది అండి దేవుడిని అవసరాల కోసం మాత్రమే నమ్ముతారు. ఆ అవసరాలు తీరితే భక్తిలో ఉంటారు. ఆ అవసరాలు తీరలేదనుకోండి, కొద్ది కాలానికి యేసుప్రభుని విడిచిపెట్టేస్తారు. చాలామంది అండి అవసరాల కోసం వస్తారు. ఒక అతను చర్చికి వెళ్తున్నాడు. చర్చికి ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఆయనకు పిల్లలు కలగటం లేదు. మ్యారేజ్ అయిపోయి 6-7 సంవత్సరాలు అయిపోయిందండి, పిల్లలు పుట్టలేదు. ఎవరో చెప్పారట గుడికి వెళ్తే పిల్లలు పుడతారని. గుడికి వచ్చాడండి. గుడికి రాగానే ఆదివారం ఆరాధనకు వచ్చేసేవాడండి. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందంటే అక్కడికి వచ్చేసేవాడు. కొత్తగా ఎవరైనా అన్ని చోట్లకి ప్రార్థనకు వస్తున్నారనుకోండి, మనం ఏమనుకుంటాము? ఎంత భక్తి అండి యేసుప్రభు అంటే, ఎంత మంచోడండి, ఆలస్యంగా వచ్చిన అన్ని ప్రార్థనలకు వచ్చేస్తున్నాడండి, అన్నట్లో ముందు ఉంటున్నాడండి, చాలా మంచోడండి అని అనుకున్నాం. అలాగ ఒక సంవత్సరం తిరిగాడండి, సంవత్సరంన్నర తిరిగాడండి, 2 సంవత్సరాలు తిరిగాడండి, పిల్లలు పుట్టలేదు. సడన్గా గుడి మానేసాడు. సహోదరులు అడుగుతారు కదండి, ఏమైనా గుడికి రావట్లేదంటే, మీ యేసుప్రభు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, నేను రాను అన్నాడట. సరే ఎలాగుందో, పిల్లల్ని ఇస్తే వస్తాను, కాళ్ళు బాగు చేస్తే వస్తాను, ఉద్యోగం వస్తే వస్తాను, నాకు పెళ్ళి అయితే వస్తాను. ఏంటి భక్తా ఇది? ఇది భక్తి అండి? పరలోకంలో ఉన్న కన్నతండ్రి జన్మనిచ్చి, నువ్వు పాపం చేస్తే నరకంలో పడిపోతావని యేసుక్రీస్తుల వారిని బలిచ్చి, నీ రాక కోసం, నీ రక్షణ కోసం ఆయన ఎన్నో కష్టాలు పడుతుంటే, తుచ్చమైన శరీరం 60-70 ఏళ్ళు ఉండే ఈ శరీరపు మాయలో పడి, ఈ శరీరపు కోరికలు తీర్చుకోవడానికి భక్తి అంటున్నారే తప్ప, నేను చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలండి, నరకంలో పడిపోకూడదండి, అది దాన్ని తప్పించేవాడు నా ఒక్క యేసుప్రభువేనండి. అందుకేనండి యేసుప్రభు దగ్గరికి వస్తానండి. ఇప్పుడు చదవండి, నేను చెప్తున్నది బైబిల్లో ఉంది, అక్కడ చదవాలి బైబిల్ బాగా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. నమ్మాలి. మీరు మొదట ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అలా నమ్మి ఆయన ఆరోగ్యాలు బాగు చేసుకోండి అనంద బైబిల్లో చదవండి. వెంటనే అక్కడ ఏమనుందో, క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును. అబ్బా, యేసుక్రీస్తునందు ఏం పొందాలట? జీవం. ఆయన మాత్రమే ఇస్తాడు మరణం తర్వాత జీవం. ఆయనే లేపుతాడు సమాధుల్లో నుండి నీ దేహాన్ని. ఆయనే ఇస్తాడు నీ ఆత్మకు రక్షణ. ఆయనే తీస్తాడు నీ పాపాలు. ఆయనే ఇవ్వాలి జీవం. ఆయనే ఇవ్వాలి నిత్య జీవం. ఆయనే బ్రతికించాలి సమాధుల్లోకి వెళ్ళిపోయిన నిన్ను. ఆయనే తీసుకెళ్ళాలి పరలోకానికి. ఆయనే ఉంచాలి యుగ యుగాలు నిన్ను. మానవ దేహం 60-70 ఏళ్ళు, లోకం 60-70 ఏళ్ళు. రోగం తగ్గితేనే యేసు ప్రభు నమ్ముతారంటే, బైబిల్లో నేను లాజర్ని చూపిస్తాను. లాజర్ ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. రోగం పోతే నమ్మాడా, రోగంతో కూడా నమ్మాడా? లాజర్కి ఒంటి నిండా ఏమన్నా చెప్పండి, కురుపులు. తినడానికి తిన్నుందా? ఉండడానికి ఇల్లుందా? అలాగని దేవుడిని విడిచిపెట్టేశాడా? ఏముందండి, తిండున్నా తిండి లేకపోయినా, ఆరోగ్యం అన్నా అనారోగ్యం అన్నా, ఈ కట్టె నీతో ఎంతకాలం ఉంటుంది? ఆలోచించు. ధనవంతుడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు, చిన్న ఉద్యోగం చేస్తున్నవాడు, ఎవడైనా భూమి మీద బ్రతికేది ఎంతకాలం?
60-70 సంవత్సరాలు. ఆ తర్వాత యేసు ప్రభునందు మనం ఏం పొందాలట? జీవం పొందాలి. నిత్య జీవానికి మీరు అందరూ వెళ్ళాలి. పరలోకాన్ని మీరు చేరుకోవాలి. మీ లోకం అదే. పరలోకం నుండి మీరు వచ్చారు, పరలోకానికి మీరు వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే భూమి మీద నువ్వు భక్తిగా బ్రతకాలి. నిత్య జీవం నీకు కావాలి అంటే యేసు ప్రభుని నమ్మితే సరిపోదు, నమ్మిన నువ్వు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు నిత్య జీవం ఇస్తాడని యేసు ప్రభు దగ్గరికి రావాలి. అలా నమ్మిన నువ్వు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు భక్తిని కొనసాగించకపోతే, భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నువ్వు జీవించకపోతే నిత్య జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. బైబిల్లో మీకు ఇప్పుడు భక్తి గురించి ఒక మాట చూపిస్తాను. దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరూ ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసండి? ప్రసంగి గ్రంథం అందరు తీయండి, ప్రసంగి గ్రంథం తీయండి అందరూ. చివరి అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని ఉంటుంది. అలాగే ఉందా 13వ వచనంలో? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటే అర్థం ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత అంటే మీరు ఎక్కడి నుంచి వినాలో తెలుసా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కానించి వినాలా. చెప్తాను. ఇప్పుడు 12 అధ్యాయాలు అన్నాను అనుకోండి, మీలో చాలా మందికి భయం వేస్తుంది. ఇప్పుడు 12 అధ్యాయాలు చెప్తారా ఈ రాత్రి అంతా కూర్చోబెట్టి? అంతే కదండి. ఇదంతయు వినిన తర్వాత అంటే మరి వినాలి కదా మీరు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి పలుకుతున్న మాటలు అని ఉంటుంది. 2వ వచనానికి వెళ్ళేసరికి ఉంటుంది, వ్యర్థము 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 సమస్తమును వ్యర్థమే. అదేనండి ప్రసంగి గ్రంథం స్టార్ట్. దేంతో ప్రారంభించాడు గ్రంథాన్ని అని అడుగుతున్నాడు. దేంతో ప్రారంభించాడు? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఆ మాటలు ఏంటంటే మీకు ఏదో అది అది కొట్టొచ్చినట్టుగా తెలుగు పదం. అది ఇలా చెప్తే మనకు అర్థం అవ్వదు. వ్యర్థం వ్యర్థం అంటే అదేదో ఏదో మంచి పదంలాగా అనుకుంటున్నారేమో. అబ్బే, మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. ఆ వ్యర్థాన్ని ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి. ఇంకోసారి అనండి, ఇంకోసారి అనండి, ఇంకోసారి అనండి. ఎందుకంటే అక్కడ 5 సార్లు ఉంటుంది, చదవండి. ఆ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి ఉండదు అది. అక్కడ ఏమని ఉంటుంది చెప్పండి. అక్కడ చదువుతారా ఒకసారి? 1వ అధ్యాయానికి చదువుతారా? 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి? 2 సార్లు. నెక్స్ట్, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వేస్ట్ అనండి. బాగుంది కదా? వ్యర్థం అంటే ఏదో అర్థం అవ్వలేదు మనకి. వేస్ట్ అండి. ఎలాగుంది ఇది? ఈ సౌండ్ ఎలాగుంది? వేస్ట్ అని ఒకసారి అన్నాడా, 5 సార్లు అన్నాడా? 5 సార్లు అన్నాడు. ఇంతకీ ఏం వేస్ట్ అంటున్నాడు ఆయన? ఏం వృధా అంటున్నాడు ప్రసంగి గారు? దేని వృధా అంటున్నాడు తెలుసా? చదవండి. అక్కడ కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందో మతిపోయిద్ది అక్కడ కంటిన్యూషన్ చదివితే. వ్యర్థము 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 వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థం వ్యర్థం సమస్తమున వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి వేసాడు. సూర్యుని క్రింద నరుడు తెల్లవారు లేస్తే సాయంత్రం పడుకునే వరకు పాటు పడుతున్నాడు కదా. కోటి విద్యలు నేర్చుకున్నాడు కదా. ఏదో ఒక విద్యలో రాత్రి నుంచి పగలనక రాత్రి అనక కుటుంబాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదన ఇల్లు పొలాలు ఆస్తులు అనుకుని దేవుడిని సహితం విడిచిపెట్టి తిరుగుతున్నాడు కదా. దాని వలన వాడికి కలిగే లాభమేమి అన్నాడు. లాభం ఉండదా? ఏమి ఉండదా? ఉండదండి. కొన్ని కోట్లు సంపాదించేశాడండి ఒక వ్యక్తి. కొన్ని కోట్లు సంపాదించాడండి, 1000 కోట్లు సంపాదించాడండి. అమెరికా. అతని పేరు స్టీవ్ జాబ్స్. అతను పెట్టిన కంపెనీ యాపిల్. యాపిల్ కంపెనీ తెలుసా? ఐప్యాడ్లు,
యాపిల్ కంపెనీ ఫోన్లు, ఏమంటే యాపిల్ కంపెనీ ల్యాప్టాప్లు తక్కువ రేటు ఉంటాయి, ఎక్కువ రేటు ఉంటాయా? చాలా కాస్ట్ అండి. ఆ కంపెనీ పెట్టిన ఓనర్ పేరే స్టీవ్ జాబ్స్. ఆ కంపెనీని ఆ స్థితికి తేడానికండి చాలా అష్టకష్టాలు పడ్డాడండి. కుటుంబంతో గడిపేవాడు కాదు, ఇంట్లో ఉన్న పిల్లలతో గడిపేవాడు కాదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. ఎప్పుడు వ్యాపారం కంపెనీ, వ్యాపారం కంపెనీ అనుకునండి చాలా కష్టపడ్డాడండి. కష్టపడి 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 వృద్ధాప్యం వరకు కష్టపడ్డాడు, కంపెనీని మంచి స్థితికి తీసుకొచ్చాడు. సడన్గా ఒకరోజు అనారోగ్యం వచ్చింది అతనికి. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా? నీకు క్యాన్సర్ వచ్చింది, కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నావు అని చెప్పారు. నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, బాగు చేయండి అంటే ఆ డాక్టర్లు అన్నారు, నువ్వు కోట్లు తెచ్చినా, బంగారం తెచ్చినా, వెండి తెచ్చినా నీ రోగాన్ని మేమేమీ చేయలేం అన్నాడు. సెలైన్ పెట్టుకున్నాడు, బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక మరణ వాంగ్మూలం రాశాడు. కొట్టండి, నెట్లో ఉంటుంది, స్టీవ్ జాబ్స్ మరణ వాంగ్మూలం, డెత్ స్టేట్మెంట్ అనుకుంటారనుకోండి మీరు, పేజీలు పేజీలు వస్తుంది. స్టీవ్ జాబ్స్ డెత్ స్టేట్మెంట్ అని కొట్టండి, పేజీలు పేజీలు వస్తుంది. ఆయన బాగున్నప్పుడు ఫోటోలు చూపిస్తాడు, ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత అతను ఎలా మారిపోయాడో ఫోటోలు చూపిస్తాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసండి? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? యాపిల్ కంపెనీని స్థాపించాడు, ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారవేత్త అయిపోయాడు, 1000 కోట్లకు అధిపతి అయిపోయాడు. చివరి దినాల్లో ఏమొచ్చింది? రోగం వచ్చింది. వేస్ట్ వేస్ట్ వేస్ట్, ఆల్వేస్ వేస్ట్. యాపిల్ కంపెనీ చెప్పండి ఇప్పుడు వేస్ట్, అంతే కదండి. వివో కంపెనీ వేస్ట్, 1000 కోట్లు వేస్ట్. చచ్చిపోయిన తర్వాత దేవుడు ఉంటాడు, సూపరు, అంతే కదండి. భూమి మీద ఏముంటే ఏంటండి? లాజర్కి ఏమి లేవు భూమి మీద, కానీ అతని గుండెల నిండా, హృదయం నిండా భక్తి ఉంది, విశ్వాసం ఉంది. చచ్చిపోయిన మరుక్షణం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? లాజరు. 1000 కోట్లు ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే దేవుడు లేక, దేవుని యందు భక్తి లేక, విశ్వాసం లేక, ఆయన యందు జీవించక ఆ లోకపు మాయలో పడి పోతున్నాడు నరకానికి. ఇప్పుడు చెప్పండి, అది వేస్టే కదా? వేస్ట్. ఇప్పుడు మీకు శాంపుల్గా ఒక వచనం చెప్పాను, ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మీరు 2వ అధ్యాయం చదవాలి, 3వ అధ్యాయం చదవాలి, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12కి వచ్చేసిన తర్వాత 12వ అధ్యాయంలో శరీరం గురించి చెప్పిన తర్వాత, మన్నైనది వెనుకటి వల్ల మరలా మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరిపోవును అని చెప్పిన తర్వాత, ఇదిగో మానవ జీవితం ఇలాగ ఉంది కనుక మనిషికి భూమి మీద ఏం చేసినా దేవుడు లేకపోతే ఆ జీవితం వృధా కనుక ఇదంతయు వినిన తర్వాత అని ఇప్పుడు 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అది ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతయు వినిన తర్వాత 13వ వచనం ఇప్పుడు చదవండి. ఇదంతయు వినిన తర్వాత, లోకంలో ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత, వాళ్ళ జీవితాలు అన్ని పరిశీలించిన తర్వాత, నాకు అర్థమైంది ఒకటే, నా అనుభవంతో నేను మీకు రాస్తున్నది ఒకటే, దేవుడు నాతో చెప్పింది ఒకటే. ఏమండి ఇది రాస్తున్నది ఎవరు చెప్పండి? ఎవరు రాసింది? సొలొమోన్ రాశాడు. ఎప్పుడు రాశాడు తెలుసా సొలొమోన్? ఇది వృద్ధాప్యంలో రాశాడు. బాగా వినండి. సొలొమోన్ అంటే ఎవరు? పేదవాడా? డబ్బు లేనోడా? రాజు. యెరూషలేములో అతనికి ఉన్నంత ఆస్తి మరెవడికి లేదు. ఇంకా చెప్పనా? ఆడపిల్లలు నవ్వుకుంటారు. ఎంతమంది భార్యలు చెప్పండి సొలొమోన్కి? అమ్మ నాయన 1000, ఒకరిద్దరు ఉంటేనే చచ్చిపోతాడు పురుషుడు. ఆ ఇంటి తగాదాలు ఈ ఇంటి తగాదాలు తీర్చలేక. ఎంతమంది అట అయ్యగారికి? 1000 మంది భార్యలు, 1000 కోట్ల ఆస్తి, గుర్రాలు, సైన్యం, ఇదంతా పెట్టుకుని అంటున్నాడు వేస్ట్ వేస్ట్. మనం ఏమనుకుంటాం? ఏమీ లేక అక్కడ ఏదో ఉంది ఆ డబ్బులో, అక్కడ ఏదో ఉంది అధికారంలో, అన్నీ ఉన్నోడు అంటున్నాడు ఆ మాట. ఏమని? ఒరే బాబు మీకు నమస్కారం రా, నా జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మీరు నాశనం చేసుకోకండి రా. ఈ భార్యల మాటని, ఈ ఏమండి భార్యలు చెప్పిన భయంకరమైన విగ్రహారాధనలకి నేను బానిసనైపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, దేవుడికి దూరం అయిపోయాను. మీరు నాలా మారకండి. ఏమి లేదు డబ్బులో, ఏమి లేదు అధికారంలో, ఏమి లేదు స్త్రీలల్లో, అంతే కదండి. ఈరోజు మనిషి పాడయ్యేది ఇక్కడే.
ఎక్కడ చెప్పండి? మనిషి భూమి మీద ఖచ్చితంగా 3 విషయాల్లో బానిస అయిపోతాడు, పాపం చేస్తాడు, దేవుడికి దూరం అయిపోతాడు. ఆ 3 ఏంటి చెప్పనా? 1 డబ్బు. దేవుడికి నిన్ను దూరం చేసే మొట్టమొదటిది ఏంటో తెలుసా? డబ్బు. నేను చెప్పింది కదా, యేసు చెప్పాడు, ఒకటి సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే అటుండు, లేదంటే నా వైపు ఉండు అన్నాడు. అంటే మనిషిని దేవుడికి దూరం చేసే ఫస్ట్ది ఏంటి చెప్పండి? డబ్బు. ఆ డబ్బు సొలొమోనుకు ఉందా లేదా? ఉంది. బాగా వినాలి. అంటే డబ్బులు ఏమి లేదురా, నా దగ్గర ఉండి కూడా నేనేం చేసుకుంటాను రా, ఎంత డబ్బులు ఉన్నా రోజుకు తినేది 2 సార్లేరా అన్నాడు సొలొమోను. ఎవడు డబ్బులు ఉన్నవాళ్ళు ఏమన్నా 4 సార్లు తింటారా? మనం అన్నం తింటున్నా, డబ్బులు ఉన్నవాడు ఏమైనా బంగారం తింటాడా? ఎవడ తిన్నా అవే రైస్ మెతుకులు కదండి, ఎవడ తిన్నా అయ్యే చపాతీలు కదండి, ఏం తింటాడు చెప్పండి? కాకపోతే మనం ఏటో కొంచెం అలాగిలాగా పొద్దున్న సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం, వాడు ఫ్రెష్గా తింటాడు. అంతకు మించి ఏమి లేదు అక్కడ. చాలామందికి పిచ్చండి, డబ్బు ఉన్నవాడు ఏదో అనిపిస్తున్నాడు అనుకుంటారు, ఏమీ లేదు అక్కడ. ఆడికి ఒంటి నిండా రోగాలు వచ్చి పచ్చికాయలు తింటా ఉంటాడు, నువ్వే సుఖం. శుభ్రంగా మటన్లు చికెన్లు వేస్తున్నావు లోపల, ఆడికి ఆ భాగ్యం కూడా లేదు. ఆడు ఒంటి నిండా రోగాలు. ఒకటి డబ్బు. ఒకటి జాగ్రత్తగా ఉండి, ఒకటి డబ్బు. మనిషిని దేవుడికి దూరం చేసేది మొదటిది డబ్బు. రెండోది ఏంటో తెలుసండి? స్త్రీ. ఎవడ పాపం చేస్తున్నాడన్నా, ఎవడ తప్పు చేస్తున్నాడన్నా, ఎవడు పాపంలో ఇరుక్కుపోయాడన్న రెండవది, మనిషిని ఆకర్షించే రెండవది అండి స్త్రీ అండి, లేదా అక్రమ సంబంధం అండి, వ్యభిచారం అండి. మనిషి పడితే డబ్బు దగ్గర పడతాడు, లేదా స్త్రీ వ్యభిచారం దగ్గర పడతాడు. ఈ రెండింటినీ జయించాడు అనుకోండి, మూడోది ఉంది, అతి ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అదే అధికారం. నేను గొప్పవాడిని, అందరూ నా మాట వినాలి. చూసారా, అధికార దాహం అంటారు దాన్ని. ఈ మూడట్లో ఎక్కడ ఒక చోట మనిషి చిక్కుకుంటాడండి. అది అపవాది మనుషులకు వేసే వల. లోకములో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, థర్డ్ వన్ జీవపు డంబం. శరీరపు ఆశలు, డబ్బు. నేత్రాశ, ఇంట్లో భార్య ఉంటుంది, ఇంకొకరు కావాలా, నేత్రం. 3 జీవపు డంబం, నేను చాలా గొప్పవాడిని, నేను అధికారిని, నన్ను ముందు పెట్టాలి. ఈ 3 సొలొమోనుకు ఉన్నాయా లేవా? డబ్బు ఉందా సొలొమోనుకి? ఉంది. అధికారం ఉందా సొలొమోనుకి? సొలొమోను ఎవరు అనుకుంటున్నారు? రాజు, రైట్. స్త్రీలు ఉన్నారా సొలొమోను దగ్గర? అన్నీ ఉన్నా తలపోటు తప్ప ఏమి లేదు నాయన, మీకు ఒక నమస్కారం అన్నాడు. ఎవరు? సొలొమోను. అన్నీ అనుభవించినోడేమో వేస్ట్ అంటే, చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలు ఏమడుగుతారో తెలుసా? సొలొమోను ఏది వేస్ట్ అన్నాడో అది నాకు ఇయ్యి ప్రభువా. ఏం ప్రార్థనలో అతిటండి. ఆయన వృధా 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 వృధా, ఏమి లేదురా ఇందులో, భక్తిగా బ్రతకండి రా ఆయన అంటుంటే, లేదు సొలొమోనుకి సరిగా తెలియదు ప్రభు, నాకు ఒక్కసారి ఇచ్చి చూడు, నేను కూడా సొలొమోనులాగా ఎంత పాపం చేస్తానో చూద్దు. కానీ ప్రియులరా, నేను అనుభవించాను. ఈ మాటలు చెప్తున్నా, నేనేం బెకార్ని కాదు, అంతే కదండి. ఎవడైనా ధనం వృధా, ఎవడ పరలోకం కోసం బతుకుతాడంటే లోకం ఏముంటుందంటే, ఆ లేనోడు ఎన్నైనా చెప్తాడు, అవి ఉంటే తెలుస్తుంది అంటారు. అది లేదేటి, సొలొమోనుకి లేవేటండి. చాలామంది ఇది కదా చెప్పే మాట, ఆ వైరాగ్యం వచ్చినోడు చెప్తాడండి. జాగ్రత్తగా వినాలి. 13వ వచనం జాగ్రత్త చదవాలి. 13వ వచనం. ఇదంతా అంటే మొత్తం 12 అధ్యాయాలు విన్న తర్వాత, మనిషి జీవితం అంతా అర్థమైపోయిన తర్వాత, ఇదంతయు తెలిసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. మొత్తం మీద ఒక ఫలితం వచ్చిందట. బాగా వినాలి, ఫలితం వచ్చిందట. పిల్లలు లెక్క చేసినప్పుడు పైన బోర్డు దగ్గర పైన మొదలు పెడతారు, కిందకి వెళ్ళేసరికి ఏమొస్తుంది? ఫలితం, రిజల్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. రిజల్ట్ వచ్చిందట, జీవితానికి సంబంధించిన రిజల్ట్ వచ్చిందట సొలొమోను గారికి. ఏంటయ్యా రిజల్ట్ చెప్పయ్యా మాకు, నేను చేసేసాను లెక్కలంతా, రిజల్ట్ నీకు ఇస్తున్నాను, కాపీ కొట్టుకున్నాడు సొలొమోను. ఏంటి రిజల్ట్? ఇంతకీ జాగ్రత్తగా చదవండి. ఏంటి రిజల్ట్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచు ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి. చివరికి ఫలితం ఇది, చివరికి వచ్చిన రిజల్ట్ ఇది. ఇప్పుడు చెప్పండి, మానవ కోటి మొత్తానికి సొలొమోను గారు చెప్తున్న విధేంటి? ఏం కలుగుండమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించండి, ఇదే విధి, నాలా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అలాగుంది.
బైబిల్ మనకేం కలిగిస్తుందని చదువుకున్న ప్రారంభంలో బోధ. సొలొమోను జీవితం మనకి ఇప్పుడు ఏం చెప్పింది? బోధ. నేను భక్తిలో పడిపోయాను, రాజుగా ఉండి అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దన్న దేవుడి కట్టడలను మీరి అన్య స్త్రీల వైపు వెళ్ళిపోయి వాళ్ళు నాతో భయంకరమైన విగ్రహారాధన చేయించారు, నాతో పచ్చి పాపాలు చేయించారు వాళ్ళు. నేను పడిపోయానర్రా, ప్లీజ్ మీరైనా ఏం చేయొద్దంటున్నాడు? పాపం చేయకండి. అన్నీ అనుభవించి చెప్తున్నాడు సొలొమోనుగా, లోకంలో ఏమీ లేదరా, నా జీవితాన్ని బట్టి నాకు తెలిసిపోయింది ఒకటే. అంతే కదండి. లోకంలో ఒక సామెత ఉంటుంది, పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు. తెలుసా ఈ సామెత? పిల్లకాకి ఏం తెలియదట, ఉండేలు దెబ్బ. అంటే వేటగాడు ఇలాగ సాగదీసి పక్షులు కొడతా ఉంటాడు, ఆ దెబ్బలో తల్లి పక్షికి 2-3 తగులుతాయి. అందుకే వేటగాడు రాగానే అది ఏమైపోద్ది తెలుసా? అలర్ట్, దాక్కుండిపోద్ది, ఆడు కనపడకుండా లేదా ఎగిరిపోద్ది. అదే పిల్లకాకి ఏమంటుంది తెలుసండి? దీనికి దెబ్బలేం తగలేదు కదా, ఎవడాడు చూస్తానంటది, ఆడు దెబ్బ వేసే వరకు తెలియదు దీనికి. అలాగా లోకములో పాపములో పడిపోయి ఆ పాపము జీవితాన్ని ఎంత నాశనం చేసిందో ఎరిగిన సొలొమోను అంటున్నాడు, అయ్యా మీరైనా, నేను ఒక చెప్తున్నాను, నా జీవితాన్ని వడగట్టి చెప్తున్నాను, మనుషుల జీవితాలన్నీ ఎవరిని కల్లారా చూసి నా అనుభవం చెప్తున్నాను మీతో. మీకు ఒకటే విధి, భయభక్తులు కలిగి ఉండండి, ఆయన కట్టడలను మీరు ఏం చేయాలి? అనుసరించాలి. మానవ కోటికి ఇదియే విధి అని ఉందా బైబిల్లో? విధి అంటే అర్థం ఏంటి చెప్పండి? విధి అంటే అర్థమవుతుంది మనకి, మళ్ళీ ఇంగ్లీష్కి రావాలా? తెలుగు రాదండి మనకి, పేరుకే తెలుగు వాళ్ళు, తెలుగు పదాలు తెలియదు. విధి అంటే అర్థమవుతుంది చాలామందికి. మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి, డ్యూటీ. ఇది అర్థమైందా? మీ నాన్నగారు పొద్దున్నే దేనికి వెళ్తారు? విధులకు వెళుతున్నారు అనవలు చేయొద్దండి, డ్యూటీకి వెళ్ళారండి మా నాన్నగారు. చూసారా? డ్యూటీ అంటే అర్థమైంది. డ్యూటీ అంటే అర్థం ఏంటి? తప్పకుండా ప్రతిరోజు చేసేదాన్నే ఏమంటారు? డ్యూటీ. ఇప్పుడు అక్కడ ఏమన్నా చూడండి, మానవ కోటికి ఇదియే డ్యూటీ. విధి అంటే అర్థం ఏంటి? డ్యూటీ. నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా దేవుని అందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నిజాలు మాట్లాడుకుందాం, మనకి భయం భక్తి ఏ రోజు వస్తా చెప్పాలి? వారంలో. అది కూడా పాస్టర్ గారు మైక్ ఎట్టిన తర్వాత వస్తుంది, ఆయన పాటలు ప్రారంభించిన తర్వాత వస్తుంది. భక్తి ఆదివారమా, సోమవారం నీ ఇష్టమా, మంగళవారం నీ ఇష్టమా? చాలామంది సంఘాలు ఎలా ఉన్నారంటే, ఆదివారం ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ప్రార్థన చేసుకుని ఆ రోజు 2 వచనాలు చాలా గొప్పగా చదివి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను? గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. అలా చర్చికి వచ్చి ఆ ప్రసంగంలో ఇలాగ 2-3 సార్లు అని, అది కదండి. ఏటో ఇంట్లో ఉన్నప్పుడు రాదు, ఎక్కడొస్తుంది? చర్చిలో ప్రసంగం ఇలా కానీ చివర్లో ఆమె అనగానే కానుకేసి ప్రార్థన చేయించుకుని గుడ్ బై, నేను ఎవరిని ఇప్పుడు? భక్తుడిని. అలాగా ఆదివారం ఇంటికి వెళ్ళిపోయాడు, మధ్యాహ్నం ఇంట్లో మటన్ వండారు, శుభ్రంగా తినేసాడు, హాయిగా మధ్యాహ్నం పడుకున్నాడు, లేచాడు, ఆదివారం అయిపోయింది. సోమవారం ఎక్కడికి వెళ్తాడని అడుగుతున్నాను. సోమవారం ఎక్కడికి వెళ్తాడు? వెళితే డ్యూటీ. సోమవారం సెలవు అనుకోండి, చాలామంది సోమవారం బాటిల్ లేపే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా? ఆదివారం గుడి, సోమవారం బారు, ఆదివారం గుడి, సోమవారం బూతులు, ఆదివారం గుడి, మంగళవారం పాపాలు. ఇదేంటండి ఈ జీవితాలు ఏంటండి? మానవ కోటికి ఇదే విధి అంటే అర్థం ఏంటంటే, విధి అనగానే డ్యూటీ. నువ్వు ప్రతిరోజు దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆదివారం భక్తి ఏంటి? ఏమంటే చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే, ఇది మూఢనమ్మకం అనాలో ఏమనాలో తెలియదండి. ఆదివారం పాట పాడుతున్నప్పుడు, ఏమంటే గుళ్ళో పాట పాడుతున్నప్పుడు లోపల ఎలాగ ఉంటుందంటే, నేను చాలా భక్తుడిని, ఈరోజు దేవుడికి నేను ఏం చేస్తున్నాను? పాట పాడుతున్నాను. చాలామంది చక్కగా కూర్చుని ఆదివారం రోజు ప్రార్థన చేసుకుని, ప్రార్థన దేవా ప్రార్థన దేవా, నన్ను తగ్గించుకున్నాను తండ్రి, నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించి తండ్రి, మా కుటుంబాన్ని కాపాడే తండ్రి, నువ్వు రాత్రిపూట బంగారపు దూతలు మా ఇంటి చుట్టూ పెట్టి తండ్రి, ఎవరి దగ్గరికి పంపకండి తండ్రి. ఏ రోజు ప్రార్థనలు ఇవి? ఆదివారం. జాగ్రత్తగా వినాలి. ఆదివారం ఇంత భక్తిగా దేవుడితో మాట్లాడిన నువ్వు సోమవారం వెళ్ళి ఎవడి మీద గొడవ వేసుకొని బూతులు తిడుతున్నావు. ఆదివారం ఆ నోటుతోనే ప్రార్థన చేసావు కదా, సోమవారం బూతులు తిట్టడానికి సిగ్గు అనిపించడం లేదు? ఆ నోటుతోనే కదా నేను దేవుడితో మాట్లాడావు.
ఆ చేతులతోనే కదా నేను దేవుడికి చప్పట్లు కొట్టావు. బయటికి వెళ్ళి సోమవారం రోజు నువ్వు చేస్తున్నది ఏంటి? సంఘము నుంచి బయటికి వెళ్ళారంటే చాలండి. చాలామంది అమ్మ బాబాయ్ వాళ్ళ జీవితాన్ని చూడలేమండి. ఎక్కడొక జీవితం, అక్కడొక జీవితం. నటించడం అనుకున్నారా ఏంటి? ఇది భక్తి అంటే నటన అనుకున్నారా? దేవుడి దగ్గర నటిద్దాం అనుకుంటున్నారా? నో. మానవ కోటికి విధి ఏంటి? విధి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలను ప్రతిరోజు నువ్వేం చేయాలి? అనుసరించాలి. అంటే ప్రతిరోజు నీ దైనందిన జీవితం వాక్య ప్రకారం జరగాలి. వాక్యాన్ని మేరకూడదు నువ్వు. వాక్యాన్ని మీరు తప్పులు చేయకూడదు నువ్వు. వాక్యాన్ని మీరు పాపాలు చేయకూడదు నువ్వు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అని నమ్మావు. నువ్వు బూతులు తిడుతున్నప్పుడు దేవుడు చూడ్డా? ఏటోనండి, చాలామంది గుళ్ళో ఉన్నప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళిపోతే. చాలామందికి ఏంటంటే గుళ్ళో ఉన్నప్పుడు ఎందుకు భయంతో ఉంటారు చెప్పండి? ఆడపిల్లలు అయితే గుళ్ళో ఉన్నప్పుడు చక్కగా ఇలా కొంగేసుకుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమంటే ఇలా తల ఉంచుకుని నాకేం తెలియదు నేను గొర్రెపిల్ల అన్నట్టుగా ఉంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలా చెంగి తీయాలా, అప్పుడు ఆవిడ ఒరిజినల్ రూపం, ఒరిజినల్ క్యారెక్టర్, భర్త మీద అరిచేయటం, మొత్తం ఇంట్లో అంత అరుపులు కేకలు. గుడిలో ఉన్నప్పుడు మరియమ్మ, గుడి అయిపోయిన తర్వాత యెజబెలు. లేరండి? మీరు చెప్పండి, లేరా ఇలాంటి వాళ్ళు? ఏంటిది ఏంటిది? గుళ్ళోనేమో మరియమ్మలాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత యెజబెల్ లాగా. ఏంటి ఎక్కడో రూపం అక్కడో రూపం? తప్పు చేస్తున్నారు. గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా బ్రతకకూడదు. దానికే దేవుడు పెట్టిన పేరు వేషధారణ అంటాడు. వేషం కట్టావు నా దగ్గర గుళ్ళో భక్తిపరుడుగా భక్తిపరురాలుగా, బయటికి వెళ్ళిన తర్వాత చూస్తున్నాను నీ అసలు రూపాన్ని. మీకు మాట చెప్పనండి, దేవుడు గుడిలో ఉన్నప్పుడే చూస్తాడా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూస్తాడా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. దేవుడు గుడిలో ఉన్నప్పుడే చూస్తాడా, బార్లో కూర్చున్నప్పుడు కూడా చూస్తాడా? దేవుడు గుడిలో ఉన్నప్పుడే చూస్తాడా? నువ్వు చీకట్లో పాపం చేస్తున్నప్పుడు చూడ్డా? కనపడవా నువ్వు చీకట్లో దేవుడికి? ఆయన దృష్టికి, ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియో లేదు. యోనా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడుండి? చేప కడుపులో. ఇంతకీ చేప ఎక్కడుంది? సముద్రం అడుగులో చేప కడుపులో యోనా ప్రార్థన చేస్తుంటే, అదిగో యోనా ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఉన్న యోనా కనపడితే చీకట్లో ఉన్న నువ్వు కనపడవా దేవుడికి? ఏం పని చేసింది నీ హృదయం, మైండ్? గుడిలో ఉన్నప్పుడు ఏమనకండి, నన్ను అందరూ చూస్తున్నారు కనుక ఈ కొద్దిసేపు గంట సేపు నేను భక్తిపరుడికి ఏం చేయాలి? యాక్టింగ్ చేయాలి. గుడి అయిపోయింది కదా, ఇక నా ఇష్టం, నా జీవితం, నా మాటలు, నా పనులు, నా కార్యక్రమాలు. తప్పండి. అందుకని ఈ పదం పర్టికులర్గా ఎందుకు చదివిస్తున్నాను అన్నిసార్లు అంటే, మానవ కోటికి దేవుడు వేసిన డ్యూటీ ప్రతిరోజు నువ్వు దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అంటారు, ఇంతకీ భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తిగా బ్రతకటం అంటే ఏంటి? భక్తిగా బ్రతకటం అంటే ఏంటో భక్తిపరుడైన కొర్నేలి నేర్పిస్తాడు ఇప్పుడు మనకి. మళ్ళా చెప్తున్నా, భక్తిగా బ్రతకటం అంటే ఏంటో, లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం ఎలాగో భక్తిపరుడైన కొర్నేలి జీవితం నేర్పిస్తుంది. కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళిపోదాం. హీరో అండి నిజంగా. దేవుడి కొరకు బాప్తిస్మము లేనప్పుడే దేవుడికి ఇష్టమైన వ్యక్తి, బాగా దేవుడిని మెప్పించిన వ్యక్తి. బాప్తిస్మము లేకపోయినా అతడు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి కొర్నేలి భక్తిపరుడని దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇటలీ పటానమనబడిన, ఏమండి అందరూ తీసుకోండి, మనం ఇక్కడే ఉంటాం. ఇక మొత్తం ఈ అపోస్తలుల కార్యాల్లోనే ఉంటాం. దయచేసి అందరూ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చదవండి అమ్మా మొదటి నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు ఇప్పుడు ఇంట్రడక్షన్ అండి. కొర్నేలి గురించి దేవుడు చెప్తున్నాడు. కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇటలీ పటాలం అనబడిన
పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. శతాధిపతి కొర్నేలి ఎవరు? ముందు జాగ్రత్తగా వినాలి. ఇతని బీజాల్లోంచి చెప్పుకుంటూ వెళ్తేనే అతని జీవితం మీకు అర్థమవుతుంది. కొర్నేలి ఎవరు? శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే 100, 100 మంది పైన అధికారి, సైన్యానికి అధిపతి. 100 మంది సైన్యానికి అధిపతి. బాగా వినండి, 100 మంది సైన్యానికి అధిపతి. మీకు అర్థమయ్యేలో ఇప్పుడు భాషలో చెప్పాలంటే, మీకు దగ్గరలో జబల్పూర్కి పోలీస్ స్టేషన్ ఉంటుంది తెలుసా? పోలీస్ స్టేషన్లో ఫస్ట్ క్యాడర్ ఏంటంటే కానిస్టేబుల్ ఉంటాడు. కానిస్టేబుల్ పైన ఎవరు ఉంటారు? ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐ పైన ఎవరు ఉంటారు? సిఐ ఉంటాడు కదా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. ఇది ఈ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్ ఎంతమంది ఉంటారండి? మహా అంటే 4, 5, మహా అంటే 10 మంది ఉంటారండి. ఒక 2 ఎస్ఐలు ఉంటారు. అంటే ఎస్ఐ అనగానే ఒక 10 మంది పైన అధికారి. ఎస్ఐ అనగానే ఒక 10 మంది పైన అధికారి. సిఐ అనగానే ఇలాంటి పోలీస్ స్టేషన్లు 3 ఉంటాయి. అంటే ఇక్కడ 12 మంది, అక్కడ 12 మంది, అక్కడ 12 మంది, 3 12 ఎంత చెప్పండి? 36 మంది పైన అధికారిని ఏమంటారు? సిఐ అంటారు. ఇప్పుడు చెప్పండి, సిఐ కంటే పైన ఇంకొక ఆయన ఉంటాడు, డిఎస్పి. ఆయన ఇలాంటి సిఐలు ఒక 10 మంది 15 మంది పైన అతను డిఎస్పి ఉంటాడు. తర్వాత ఎస్పి ఉంటాడు. 100 మంది పైన అధికారి అంటే ఇప్పుడు కొర్నేలి క్యాడర్ ఏంటో చెప్పాలి నాకు. సుమారుగా డిఎస్పి కానీ ఎస్పి కానీ, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. కొర్నేలి ఎవరు? ఇప్పుడు డిఎస్పి కానీ ఎస్పి కానీ స్థాయి ఆఫీసర్ అతను, శతాధిపతి. వెరీ గుడ్, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంత వివరంగా ఆయన జీవితాన్ని ఎందుకు మీకు అర్థం చేయిస్తున్నానో తర్వాత అర్థమవుతుంది. ఈ క్యాడర్లో ఉన్న వ్యక్తి శతాధిపతి, ఒక రకంగా ఎస్పీ స్థాయి ర్యాంకులో ఉన్న వ్యక్తి. ఆయన గురించి దేవుడు పరిచయం చేస్తూ అంటున్నాడు, శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. బా, ఆయన క్యాడర్ని పరిచయం చేశాడు దేవుడు. తర్వాత ఆయన క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు. ఏంటి క్యారెక్టర్ అతందే? భక్తిపరుడు. ఈరోజు లోకం క్యాడర్ని కోరుకుంటుందా, క్యారెక్టర్ని కోరుకుంటుందా? చెప్పండి. ఇప్పుడు మనకి క్యాడర్ ఉంటే చాలు అనుకుంటున్నాం, అధికారం ఉంటే చాలు అనుకుంటున్నాం, ఆస్తులు ఉంటే చాలు అనుకుంటున్నాం, ఉద్యోగాలు ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ దేవుడు అక్కడ, ఇతడు శతాధిపతి, అది కాదు ముఖ్యం, అతనిలో ఏముంది? భక్తి. కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. ఏమండి, నేను మాట్లాడుతాను, దేవుడే ఇతన్ని భక్తిపరుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఇతను ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు నా గురించి కూడా భక్తిపరుడు భక్తిపరులు అంటాడు అని వాళ్ళు చేయొద్దండి. చెయ్యత్తన గుండెల్లో రైలు పరిగెడితే మనకి నన్న భక్తిపరుడు అంటాడా? మన జీవితాలు ఎలాగున్నాయి? కానీ కొర్నేలి గురించి దేవుడు రాయిస్తూ శతాధిపతి, పైగా అతను ఎవరు? భక్తిపరుడు. ఏమండి, కొర్నేలి భక్తిపరుడు అని దేవుడు దేనిని బట్టి చెప్తున్నాడు? నేను ప్రారంభం నుంచి మొత్తుకుంటున్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొర్నేలి భక్తిపరుడు అని దేన్ని బట్టి చెప్తున్నాడు తెలుసు? సాక్ష్యం దేవుడు. మాటలను బట్టి కాదు, అతడు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, అతడు జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి భక్తిపరుడా కాదా అన్నది తేలిపోద్ది. మళ్ళా చెప్తాను, బాగా వినాలి. మళ్ళా చెప్తున్నాను, ఇది వినండి. భక్తిపరుడు అంటే నువ్వు మాటలతో దేవుడు సాక్ష్యం ఇవ్వడం నీ జీవితానికి. ఏదో ఆదివారం అరటమూల్చింది అన్నట్టుగా ఆదివారం భక్తి పుడితే దానికి ఎవడు భక్తిపరుడు అని సాక్ష్యం దేవుడు. నీ జీవితం, నీ హృదయం, జీవన విధానాన్ని బట్టి భక్తిపరుడువా భక్తిపరురాలువా అన్న సాక్ష్యం దేవుని నుండి వస్తుంది. కొర్నేలికి వచ్చేసింది సాక్ష్యం. ఇతను ఎవరట? భక్తిపరుడు. అసలు దేవుడు కొర్నేలిని భక్తిపరుడు అని ఎందుకు అంటున్నాడు? ఇంకో విషయం చెప్పినా కూడా మీరు ఆశ్చర్యపోయే సంగతి, కొర్నేలి ఇశ్రాయేలీయుడు కాదు, కొర్నేలి బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడు కాదు. ఎవరు మరి కొర్నేలి? అన్యజనుడు. అన్యజనుడిని దేవుడు భక్తిపరుడు అని ఎందుకు అంటున్నాడు? ఒక అన్యజనుడిని దేవుడు భక్తిపరుడు అన్న సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు? అన్యజనుడే, కానీ ఆయనకు వినపడిన 4-3 వాక్యాలను బట్టి దేవుడు చెప్పినట్టుగా తన జీవితంలో
మనం చదువుకున్నాం కదా, మానవ కోటికి ఇదియే విధి. ఏంటి విధి? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనుషులు బ్రతకాలి. అదే విధి అన్నాడు కదా. కొర్నేలి జీవితం అంతా కూడా దేవుడి ఆజ్ఞలను పట్టుకుని బ్రతుకుతున్నాడు. ఎలాగని చెప్తారా? చూద్దాం, బైబిల్ చూద్దాం. రెండవ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి. ఆగండి, ఎందుకన్నాడు తెలుసా కొర్నేలిని భక్తిపరుడని? ఇప్పుడు కొర్నేలి ఒకడే భక్తిపరుడా? కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ భక్తిపరులా? చెప్పాలి. అందరిలోనికి భక్తి ఎలాగొచ్చిందని నేను అడుగుతున్నాను. ఎలాగొచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? కొర్నేలిని బట్టి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను బట్టే నా కుటుంబం అంతా భక్తిలో ఉందండి, చేతండి. మనల్ని బట్టి వాళ్ళు పాడైపోకుండా ఉంటే చాలు. ఈ మన లైఫ్లో మనం చేసే పాపాలను బట్టి వాళ్ళ విశ్వాసం, భక్తి నాశనం అవ్వకుండా ఉంటే చాలు. ఎవరి కుటుంబాలను నిలబెట్టే వాళ్ళు ఉన్నారా? ఈరోజు కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారా? తన కుటుంబాన్ని అంతా భక్తిలో ఉంచాడట. తల్లి, తండ్రి, పిల్లలు, అందరు బంధువులు, మీరు భక్తిలో ఉండాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన శాసనాలు ఉన్నాయి, వాటి ప్రకారం మనం బ్రతకాలి. తప్పు చేయకూడదు, నేరం చేయకూడదు, పాపం చేయకూడదని ఒక ర్యాంక్ ఆఫీసర్ అండి, శతాధిపతి, తాను భక్తిగా ఉండటమే కాకుండా తన కుటుంబాన్ని అంతా దేంట్లో ఉంచాడట? భక్తిలో ఉంచాడు. నిజాలు మాట్లాడుకుందాం. ఈరోజు మన కుటుంబంలో భర్త గుడికొస్తే భార్య రాదు, భార్య గుడికొస్తే భర్త గుడికి రాడు. వీళ్ళిద్దరూ గుడికొచ్చారంటే పిల్లలు సినిమా థియేటర్లో ఉంటారు. ఇది కాదా పరిస్థితి ఈరోజు? ఎంతమంది అండి ప్రార్థన సహాయం అడుగుతారు? నా కొడుకు మారాలండి, నా కూతురు మారాలండి, నా భర్త మారాలండి, నా భార్య మారాలండి, మా చెల్లి మారాలండి, మా అన్నయ్య మారాలండి. ఎంతమంది అండి? అంటే కుటుంబం అంతా భక్తిలో లేదా ఈరోజు? లేదండి. కానీ కొర్నేలిలో విషయం ఏంటంటే, తాను భక్తిపరుడుగా ఉండటమే కాకుండా తన ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేంట్లో ఉంచాడట? భక్తిలో ఉంచాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అసలు ఇంటి వారందరిలోనికి భక్తి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? చాలామంది కంప్లైంట్, మా పిల్లలు భక్తిగా ఉండరండి. పైకి చెప్పకపోయినా హృదయాల్లో ఉంటుంది. పిల్లల్లో ఏమి లేదు, భక్తి లేదు. ఎందుకు లేదు తెలుసా? తప్పెవరు చెప్పండి? తప్పెవరిదే? మీరు ప్రార్థన చేయండి అని సేవకుడితో చెప్పినా నేను తప్పు తల్లిదండ్రులదే అంటాను. ఎందుకు? ప్రతిరోజు ఇంటికి రాగానే నువ్వు తండ్రి, పురుషుడు, భార్య ఇద్దరు పని అయిపోయిన తర్వాత కుటుంబంలో ఇద్దరు కూర్చుని బైబిల్ చదువుతున్నారు అనుకోండి, పిల్లలు కూడా మీ పక్కన కూర్చొని బైబిల్ చదువుతారా? చదవరా? చదువుతారు. మీరిద్దరు ప్రతిరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ పిల్లలు ప్రార్థన చేస్తారా? చేయరా? చేస్తారు. మనం ఎలాగంటే, ఈయన వచ్చి టీవీ పెట్టుకుని న్యూస్ చూస్తూ ఉంటాడు, పిల్లలు అంటాడు, రే బైబిల్ చదువుకోరా అంటాడు. నువ్వు టీవీ చూస్తుంటే నీ పిల్లలు బైబిల్ చదువుకుంటారా? నువ్వు సీరియల్ చూస్తూ ఉంటే మీ పిల్లలు భక్తిపరులు అయిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారా? తప్పెవరు చెప్పండి? పిల్లల నాశనానికి తప్పెవరు చెప్పండి? తల్లిదండ్రులు. ఏమండి, ఒకప్పుడండి నా చిన్నతనంలోనండి, నిజంగా ఈ భక్తి మాలోకి వచ్చిందండి. మా చిన్నతనంలో ఏం జరిగింది తెలుసండి? నా చిన్ననాడండి అసలు సెల్ ఫోన్స్ లేవండి. నా చిన్నతనంలో టీవీలు కూడా లేవు. టీవీ ఊరు మొత్తానికి ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉండేది, అది కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ. అందులో ఒక డిస్కనెక్షన్ నేషనల్లో. అందులో తెలుగు రావాలంటే వారానికి ఒకసారి ఆదివారం తెలుగు సినిమా, మధ్యలో ఏదో ఒక తెలుగు పాటలు వేసేవాడు. ఈ మధ్యలో ఇంకేం లేదండి, రోజు హిందీ. మాకేమో హిందీ రాదు, ఏం చూస్తుంది దాన్ని? దూరదర్శనం. కనుక రోజు మా పాస్టర్ గారు చేసే పని ఏంటో తెలుసండి? నాయన సాయంత్రం 7 గంటలకి బైబిల్ పట్టుకుని నా దగ్గరికి వచ్చేయండి. కుటుంబం అంతా కూర్చొని ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుందాం, వాక్యాలు చదువుకుందాం. నా చిన్నతనంలోనండి నాతో అపోస్తుల కార్యాలు అంతా చదివించేశారండి, కుటుంబ ప్రార్థనలు పెట్టి. ఇప్పుడు కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయో మీరు చెప్పండి? బాగా ఆలోచిద్దాం. మేము ప్రతిరోజు మా కుటుంబంలో ప్రార్థన చేసుకుంటాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఏ టైంకి చేసుకుంటున్నారని అడుగుతాను నేను. 7 గంటలు అన్నారనుకోండి, వచ్చి సీరియల్ పేర్లు చెప్తాను. అబద్ధం.
సీరియళ్ళు వచ్చిన తర్వాత, సినిమాలు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కుటుంబాల్లో ఈరోజు ఏం జరగటం లేదు? ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, వ్యక్తిగత ప్రార్థనలు లేవు. కుటుంబంగా ఒక చోట ఆరాధించుకుని, పిల్లలకి బైబిల్ నేర్పించుకుని, పిల్లలకి ప్రార్థన నేర్పించుకునే పరిస్థితులు లేవు. అందుకే మన కుటుంబాలన్నీ ఏమయ్యాయి? ఈరోజు పాడైపోయాయి. కానీ కొర్నేలి అట తనతో పాటు తన కుటుంబాన్ని అంతా దేంట్లో ఉంచాడట? చూసారండి, ఆయనలో ఉన్న భక్తి కుటుంబంలోకి ఎందుకు వచ్చిందంటే స్ట్రిక్ట్గా అమలు చేశాడు భక్తిని. పిల్లలకి, భార్యకు మనమంతా భక్తిలో ఉండాలి, మనమంతా భక్తిలో ఉండాలి. చదువుతాను రెండో వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, దేవుని యందు భయభక్తులు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడట. పిల్లల్లో ఈరోజు భక్తి లేకపోవడానికి గల కారణం అండి, తల్లిదండ్రులు చేసే చాలా పెద్ద పెద్ద తప్పులు. ఏంటో తప్పులు చెప్పను, ఇంకో తప్పు చెప్పన పిల్లలది. పిల్లోడు షాప్కి వెళ్ళి పప్పలు కొనుక్కుంటానని డబ్బులు అడిగాడు. ఈరోజు తల్లిదండ్రులు వాడు పప్పలు కొనుక్కోడు, బిస్కెట్లకో, చాక్లెట్లకో, చిప్స్ ప్యాకెట్లు కొనుక్కోవడానికో డబ్బులు వాడికి ఎంత ఇస్తారు? పావలా ఇస్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నాయా పావలాలు? లేవు. కొన్ని రూపాయలు ఉన్నాయి కదా, ₹1 ఇస్తానన్న వాళ్ళు చేయొద్దండి. లేరు. 5 రూపాయల కాయిన్ ఇస్తానండి పిల్లోడు కింద నుంచి పైకి చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసుకోమంటావు దీంతో అన్నట్టుగా. అంటే ఆడు షాప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మినిమం ఆడు సాటిస్ఫై అవ్వాలంటే ఎంత ఇవ్వాలి చెప్పండి? ₹10 ఇవ్వాలి. బాగా వినాలి. పిల్లోడు పప్పలు కొనుక్కోవడానికి తల్లిదండ్రులు ఎంత ఇస్తున్నారు? షాప్కి వెళ్ళరా అని ₹10 ఇస్తావు. వాడు సండే స్కూల్ గుడికి వెళ్తున్నప్పుడు కానుక వేయడానికి డబ్బులు అడుగుతాడు. సైలెంట్ అయిపోయారు చూసారా? కానుకు డబ్బులు ఎంత ఇస్తారు? అలాగ ఆడ ఉంటే చూడరా, చిల్లర పట్టుకుని పో. ఎక్కడికి? చిల్లర పట్టుకుని వెళ్ళాలా? ఎక్కడికి? గుడికి, దేవుడి దగ్గరికి, పప్పలు కొనుక్కోవడానికి. ఇప్పుడు వాడి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుందంటే, నువ్వే చేసావు ఆ పాపం. వాడి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుందంటే, దేవుడు అనగానే చిల్లర పడేస్తే చాలు, గుడికి వెళ్ళేటప్పుడు చిల్లర పట్టుకుని వెళ్తే చాలు. ఈరోజు అడుక్కునేవాడు కూడా చిల్లర తీసుకుంటున్నాడండి. పిల్లలకి భక్తి నేర్పుతున్నామా? దేవుడిని మనమే వాడి దృష్టిలో తగ్గిస్తున్నామా? మీరు చెప్పండి. పిల్లలకి చెప్పాలి, రే దేవుడికి శ్రేష్టమైంది పట్టుకుని వెళ్ళు, మంచిది పట్టుకుని వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్తున్నావు జాగ్రత్త. సండే స్కూల్ టీచర్ చెప్పేవన్నీ రాసుకో, సండే స్కూల్ టీచర్ చెప్పేవన్నీ నేర్చుకో, హోంవర్క్ రాసుకో, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బైబిల్ చదువు, ఇదిగో ఈ శ్రేష్టమైన కానుక పట్టుకెళ్ళి దేవుడికి అయ్యు, దేవుడికి మనం మంచిది ఇవ్వాలి. ఇవి మీకు చిన్నగా కనపడొచ్చండి. మీకు నేను చెప్తున్నవి ఏవో చిన్నగా నవ్వుకుంటారేమో మీరు, కానీ వాడి మదిలో దేవుడి పట్ల పెద్ద పెద్ద బేజాలు పడుతున్నాయి. అందుకని పెద్ద అయిన తర్వాత, నువ్వు చిన్నప్పుడు చిల్లరిచ్చావు, ఆడు పెద్దోడైపోయిన తర్వాత చిరిగిపోయిన నోట్లేస్తాడు గుళ్ళో. ఇది నేర్పింది ఎవరు? నువ్వు కాదు. నీలో భక్తి ఉంటే, నీలో భయం ఉంటే దేవుడి మీద, వాళ్ళలోనికి వచ్చును. నీలో భయం లేదు, నీలో భక్తి లేదు, వాళ్ళలో కూడా రాలేదు. పైగా వాడు పెద్ద ఎదిగిన తర్వాత దేవుడు అంటే కేర్లెస్గా, ఏముందండి దేవుడు చిల్లరేసేవాడు అని చిల్లరగా చీప్గా చూసి దేవుడిని పట్టించుకోక, ఆడు పెద్ద ఎదిగిన తర్వాత యవ్వనాలకు వచ్చేసరికి భక్తి లేక, దేవుడు అంటే భయం లేక ఏదో తాగుబోతుడైపోయే. అప్పుడు వచ్చి ఇవిడు మళ్ళీ ఎవరిని ప్రార్థన చేయమంటది? అయ్యగారు మా వాడు పాడైపోయాడండి, ప్రార్థన చేయండి. పాడు చేసింది నువ్వా పాస్టర్ గారా? ఆయన ఎందుకు చేయాలంటాను ప్రార్థన? నేను చాలామంది అడుగుతారండి, మా కోసం ప్రార్థన చేయండి. కింద నుంచి పైకి చూడగానే తెలిసిపోద్ది విషయం మాకు. నమస్కారం బాబు, మేము చెయ్యం. ఆ పైకి బాధపడతారేమని ఓకే అని అంటాం. ఎందుకు చేస్తాం? వాళ్ళ పాప మాకు అంటుకుంటాయి. దేవుడి వాక్యం రోజు వింటూ కూడా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ మా కోసం ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకంటాడు నీ ప్రార్థన? దేవుడు పాపుల మనవి ఆలకింపడు. యోహాను సువార్త 9:31 తర్వాత చదువుకోండి, అంటే సబ్జెక్ట్ అది కాదు. దేవుడు పాపం చేస్తూ ప్రార్థన చేస్తానంటే విండో. పాపం మానేయి, భక్తిగా బ్రతుకు, భయంతో ఉండు, దేవుడిని అడుగు. అప్పుడు నీ కుటుంబమైనా బాగు చేస్తాడు, నీ వ్యక్తిగత జీవితమైనా బాగు చేస్తాడు, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ముందు దేవుడు వద్దన్నవి మానేయి, తర్వాత చేయి ప్రార్థనలో. కొర్నేలి మనలాంటుడు కాదు. తనతో పాటు తన కుటుంబాన్ని అంతా దేనిలో ఉంచాడట? భక్తిలో ఉంచాడు. ఏం చేస్తున్నాడు? ఇంకా 2వ వచనం మళ్ళా చదవండి.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆగండి, అక్కడ ఆగాలి. కొర్నేలి భక్తిపరుడు అని దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అంటే, కొర్నేలి తన భక్తిపరుడు, తన కుటుంబం అంతా భక్తిలో ఉంది, చాలు మేము భక్తిలో ఉన్నాం కదా అని ఆగిపోలేదట. దేవుడు పేరట ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడట? దాన ధర్మములు చేస్తున్నాడు. అంటే పేదవాళ్ళకి పంచి పెడుతున్నాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడు. ఇచ్చి దేవుడికి ఏం చేస్తున్నాడు? 3వ వచనం బాగా చదవాలి, ఇక్కడ చాలా విషయం ఉంది 3వ వచనంలో. మనము ఈరోజు దేవుని పేరట భయభక్తులుగా ఉన్నాము అని మనల్ని మనం భ్రమపరుచుకుంటూ మనం ప్రార్థన ఒకటే చేస్తున్నాం. కానీ కొర్నేలి ఏం చేస్తున్నాడట? దాన ధర్మములు చేసి, తండ్రి నీ పేరట నాకు కలిగిన దాంట్లో పేదవాడికి, నా సహోదరుడికి నేను ఈ సహాయం చేశాను, మీ పేరట చేస్తున్నాను కదా, మీ పిల్లలకి చేస్తున్నాను కదా, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడి పేరట పని చేసి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన తప్ప ఏదైనా సహాయం చేస్తామా? ప్రార్థన తప్ప ఏదైనా పని చేస్తామా? పని చేసి ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలి. దేవా, నీ నామ ఘనత కొరకు, నీ మహిమ కొరకు నాకు వచ్చిన కష్టార్జితంలో నుండి దానం చేశాను నీ పేరట, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కొర్నేలి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, కొర్నేలి భక్తిపరుడు. 3వ వచనం మళ్ళా చదువుతారా? చదువుకుంటా వెళితే ఏం అర్థం కదండి, ఆలోచించాలి. 3వ వచనం పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పైన 2వ వచనంలో మనం చదువుకున్న భాగం, ప్రజలకు బహుధర్మము చేయుచు, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? ఎల్లప్పుడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం దేవుడికి? నిజాలు మాట్లాడుకుందాం. మనము దేవుడికి బాగా ప్రార్థన ఎప్పుడు చేస్తాం? నేనైతే అంటాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు. నిజమా కదా? బాగా దేవుడి మీద మనకి భక్తి పుట్టేది ఎప్పుడు? మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్లో బెడ్లన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ క్రైస్తవులు అని ఈజీగా చెప్పొచ్చు. ఎలాగో చెప్పండి, ఎలా చెప్పండి? వాళ్ళ పేరు అడగకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ క్రైస్తవులు అని చెప్పొచ్చు. ఎలాగా? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ప్రతి క్రైస్తవుడి నెత్తి దగ్గర ఏముంటుంది? అబ్బా, ఏం కనపడిపోయింది? ఎలాగానే బెడ్ మీద బైబిల్ కనపడి. బైబిల్ బెడ్ మీద నెత్తి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎక్కడ ఉన్నాడు కనుక వచ్చింది? హాస్పిటల్లో ఉన్నాడు కనుక. దేవుడు మారిపోయాడేమోనని బాగు చేసి ఇంటికి తీసుకొచ్చాడు, అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు నా పక్కనే బైబిల్ ఉంటుంది అంటాడా? ఇంటికి రాగానే సెల్ఫ్లో ఇసిరి బంధువులతో, స్నేహితులతో, ఏమంటే ఈ జబల్పూర్ మార్కెట్లో తిరుగుతూ ఉంటాడా? ఎక్కడ ఉంటుంది బైబిల్? బాగైపోతే భక్తి ఉండదండి. భక్తి ఎప్పుడు? రోగంతో ఉన్నప్పుడు. భక్తి ఎప్పుడు? కష్టాలు ఉన్నప్పుడు. భక్తి ఎప్పుడు? శ్రమలు ఉన్నప్పుడు. సంతోషంగా ఉన్నప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు కూడా నేను దేవుని యందే ఉంటాను. ఉన్నారా ఎవరైనా? కానీ కొర్నేలి మనలాంటోడు కాదు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడట? ప్రార్థనలు చేస్తున్నాడు. క్వాలిటీ చూడాలి. చివరిలో ప్రశ్నలు అడుగుతాను. భక్తిపరుడు అని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు కొర్నేలి గురించి అంటే, దేవుడి పేరట దాన ధర్మాలు చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు. అలా చూసిన కొర్నేలినండి దేవుడు పొంగిపోయాడండి. ఇక్కడ విషయం చెప్పనా? ఈ కొర్నేలికి అప్పటికి రక్షణ లేదు. ఉందా? లేదు. బాప్తిసం తీసుకోలేదు. జాగ్రత్తగా వినాలి. కొర్నేలి అప్పటికి బాప్తిసం తీసుకోలేదు. అలాగని యూదుడు కాదు, ధర్మశాస్త్రం చదువుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడంటే, ఒక అన్యజనుడండి. ధర్మశాస్త్రం ఆ రోజు ప్రకటింపబడుతుంటే ఆ నోట 4 దేవుడి మాటలు విని ఎంత భక్తిగా ఉంటే, ఇలాంటి వ్యక్తికి దేవుడు పరిచయం అయితే, ఇలాంటి వ్యక్తికి పూర్తిగా దేవుడి గురించి తెలిస్తే, ఇలాంటి వ్యక్తి జీవితంలో ఒక రక్షణ వస్తే ఇంకెంత బాగా బ్రతుకుతాడో మీరు ఆలోచించాలి. చదువుతారా?
తర్వాత వచనం, 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి కొర్నేలి అని పిలుచుట అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా అతనికి కనబడెను. అగనే ఇప్పుడు కొర్నేలి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. ఏమంటే కొర్నేలి దగ్గరికి ఎందుకు దేవదూతను పంపించాడు? ఎందుకు పంపించాడు తెలుసా? కొర్నేలి వాక్యాన్ని ప్రతిదినము పాటిస్తున్న భక్తిపరుడు. ఎలా చెప్తారంటారా? మీరు చదువుకున్నారు కదా, ప్రతిరోజు అతను ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తాడు. అంతకుముందు ఏం చేస్తున్నాడు? దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ దాన ధర్మాలు చెయ్యాలి అని మనిషికి దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. మీరు ఈ దాన ధర్మాలు చేయమని దేవుడు ఎక్కడ చెప్పాడండి అనుకుంటారేమో. కొన్ని మాటలు చూపిస్తాను. కీర్తన గ్రంథానికి రండి. కీర్తన గ్రంథానికి రండి. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం చూడండి బైబిల్లో. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. పేదలను కటాక్షించువాడు కీర్తన గ్రంథం 41:1. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు. రాత్రి చెప్పాను, ధన్యత అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాడు. నువ్వు పేదవాళ్ళని కనుక నువ్వు కరుణిస్తే అతడు దేవుని వలన ఏమవుతాడట? ఆశీర్వదింపబడిన వాడు అవుతాడు. ఇప్పుడు అదే ఆశీర్వాదం కొర్నేలి ఇంటకు వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చింది కొర్నేలి ఇంటకు ఆశీర్వాదం అంటే, కొర్నేలి పేదలను ఏం చేస్తున్నాడు? కటాక్షిస్తున్నాడు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇప్పుడు నువ్వు పేదలను కనుక నువ్వు కరుణిస్తే నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? తప్పిస్తాడు. ఇప్పుడు చెప్తాను దూతను ఎందుకు పంపించాడు కొర్నేలి దగ్గరికి. బాగా వినాలి. కొర్నేలి దగ్గరికి దూతను ఎందుకు పంపించాడు తెలుసా? దాన ధర్మాలు చేస్తున్నాడు, పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు, చక్కగా భక్తిగా ఉన్నాడు. కానీ కొర్నేలికి ఒక ఆపద ఉంది. కొర్నేలికి ఒక ప్రమాదం ఉంది. ఏంట ప్రమాదం? రక్షణ లేదండి, బాప్తిస్మం లేదండి. రక్షణ లేని వాడికి చచ్చిన మరుక్షణం ఏముంది? పాతాళం, ప్రమాదం. అదే చెప్పాను ప్రారంభంలో నేను. యెహోవా యేసుక్రీస్తుల వారిని మీరు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు మనం ఏం పొందాలి? జీవం పొందాలి. జీవం పొందాలి అంటే మొదట భూమి మీద మనం అర్జెంటుగా తీసుకోవాల్సింది బాప్తిస్మం, రక్షణ. మళ్ళా చెప్తున్నాను సభాముఖంగా, రేపు బాప్తిస్మాల కార్యక్రమం ఉందట. రేపు అందరూ రక్షణ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు చాలామంది. మీలో ఎవరికైనా రక్షణ లేకపోతే త్వరపడండి. లేదా మీరు దేంట్లో ఉన్నారో తెలుసా? ప్రమాదంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు. ఏమని మీరు మాట్లాడుకోవచ్చు, ఏంటండి ప్రమాదం? తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకోలేని మేము బాగానే ఉన్నాం, మాకు వచ్చిన ప్రమాదం ఏంటి, దుడ్డు ముక్కల్లో ఉన్నాం అనుకుంటున్నారేమో. ప్రమాదం శరీరానికి కాదండి. పొరపాటున కనుక మరణం వచ్చింది అనుకోండి, రక్షణ లేని ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి. ఇప్పుడు అదే ఆపద ఎవరికి ఉంది? కొర్నేలికి. అమ్మో, నా కొడుకు ఇంత మంచోడు కదా, భక్తిపరుడు కదా, దాన ధర్మాలు చేస్తున్నాడు కదా, నాకు ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రతిరోజు పేదలకు ఆహారం పంచుతున్నాడు కదా, బట్టలు ఇస్తున్నాడు కదా, ఇంత దాన ధర్మాలు చేస్తున్న నా కొడుకు ప్రమాదంలో పడకూడదు. కొర్నేలి, నిన్ను నేను రక్షించాలనుకుంటున్నాను. నేను నీకు బాప్తిసం ఇప్పించాలనుకుంటున్నాను. నీ పాపాలు కడగాలనుకుంటున్నాను. నిన్ను రక్షించాలనుకుంటున్నాను. వచనం చూసారండి ఎంత బాగుందో. 41వ అధ్యాయం మొదటి రోజు మళ్ళీ చదువుతారా? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. కొర్నేలి కటాక్షిస్తున్నాడు భూమి మీద పేదలని, తనకున్న దాంట్లో పేదవారికి పంచుతున్నాడు. అలాంటి కొడుకుకు ఒక ఆపద వచ్చింది. వెంటనే అక్కడ కింద 2 చూడండి. ఆపత్కాలమందు యెహోవా వానిని. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను తప్పించాలన్నా, నిన్ను కాపాడాలి అన్నా, నీకు కలిగిన దాంట్లో ఎవరికైనా కాస్త దానం ఇవ్వచ్చు కదా. ఏమండి నిజంగా ఈరోజు మీ దగ్గరికి సభలకు వచ్చాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పెద్దలు నన్ను మార్కెట్కి తీసుకెళ్ళి నాకు మంచి బట్టలు కొనిచ్చారు. రేపు వేసుకోండి మీరు మా సభల్లోనని. వాళ్ళ కష్టార్జితాన్ని బట్టలు కొని నాకు ఇచ్చారండి. నాకు బట్టలు కొనిచ్చారు. బట్టలు వేసుకోండి. మీరు చాలా చోట్ల సభలకు వెళతారు కదా, మా బట్టలు వేసుకుని వాక్యం చెప్పండి. చూసారా? వారికి కలిగిన దాంట్లో దైవజనుడికి ఇవ్వాలి, వారికి కలిగిన దాంట్లో పేదలకు ఇవ్వాలి. మనకి కలిగిన దాంట్లో సహాయం చేయటం ఎవరి దృష్టిలో మనం పడిపోతాం చెప్పండి?
దేవుడి దృష్టిలో. కొర్నేలి భక్తిపరుడు అని దేవుడి దృష్టిలో ఎందుకు పడ్డాడు అంటే దాన ధర్మాలు చేస్తున్నాడు, ఇస్తున్నాడు దేవుడికి. దేవుడు పేరట బేదలకు ఇస్తున్నాడు. నా కొడుకు కాపుదొచ్చింది అని దూతను పంపాడు. మీరు చదువుకున్న వచ్చిన దూతను పంపించాడు. వచ్చేయండి అక్కడికి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనపడగా అతడు దూత యందు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను అడలంజేయండి. దూత వచ్చి అంటుంది, ఎస్ చెప్పండి ప్రభు మీరు ఎందుకు వచ్చారంటే, దూత అంటుంది నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమేమి వెళ్ళే దేవుడి సన్నిధికి? ప్రార్థన, ధర్మకార్యాలు. ఈ రెండాటిలో మనం 2 చేస్తామా, ఒకటే చేస్తామా? చెప్పండి ఇప్పుడు. అందుకే మనం ఎప్పుడు భక్తులు అవ్వలేము. వాళ్ళు ఎందుకు భక్తులు అయ్యారు అంటే దేవుడు చెప్పిందల్లా చేస్తారు వాళ్ళు. భక్తిపరుడానికైనా ప్రసంగ గ్రంథం మర్చిపోకూడదు చివరి వరకు. మానవ కోటికి విధేంటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రతి దినము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. ఇప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడు? బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అన్న మాట గుండెల్లో పెట్టుకుని నాకు కలిగిన దాంట్లో బేదలకు దాన ధర్మాలు చేస్తానని ఓ పక్క దాన ధర్మాలు చేస్తున్నాడట, మరో పక్క దేవుడికి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. ఈ 2 దేవుడి సన్నిధికి చేరే. మనం ఎలాంటోళ్ళు అంటే మనకి ఎంత ఉన్నా ఎప్పుడు మాకు కావాలని అడగటం తప్ప అటు వెళ్ళడానికి ఒప్పుకోం. మనం ఒప్పుకుంటాం? ఒప్పుకుంటామా? ఎంత ఉన్నా దేవా 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 ఇంకో ఫ్లోర్ వేయాలి తండ్రి, ఇంకో కారు కొనాలి తండ్రి, ఇంకో ఎకరం కొనాలి తండ్రి, ఇంకో ఇల్లు కొట్టాలి తండ్రి. ఇదేనా? ఏంటి ఉన్న దాంట్లో ఎవరికి ఏమి ఇవ్వా, సహాయం చేయవా, దేవుడి కోసం ఏం ఖర్చు పెట్టవా, బేదలకి ఏమి సహాయం చేయమని చెయ్యం. మనల్ని ఎందుకు దేవుడు చూస్తాడు? మన దగ్గరికి ఎందుకు దూతలను పంపిస్తాడు? మనల్ని ఎందుకు భక్తి పనులు అంటాడు? ఉన్నది కూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి తప్ప ఏమీ చేయని మనం ఎక్కడండి? మన కార్యాలు ఎక్కడండి దేవుడి సన్నిధికి వెళతాయి? పిల్లరా, కొర్నేలి భక్తిపరుడు అని ఎందుకు చెప్తున్నాను? ఇంకా తీసుకెళ్తాను మేము లోతుల్లోకి ఆయన జీవితం. దూతొచ్చింది. దూతొచ్చి అంటుంది నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరిపోయాయి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యొప్పే అనే ప్రాంతానికి నువ్వు మనుషుల్ని అర్జెంటుగా పంపించాలి. సీమోన్ అనే చర్మకారుని ఎంట పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడికి నీ సైనికులను పంపించి ఆ దైవజనుడు మీ ఇంటికి రప్పించుకుని నువ్వు అతనితో వాక్యం చెప్పించుకోవాలి. అతడు వాక్యం చెప్పిన తర్వాత నా గురించిన చాలా విషయాలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు వాక్యం చెప్పించడానికి కొర్నేలి దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? దైవజనుడైన పేతురు రావాలి. రావాలా? దైవజనుడు వస్తేనే తెలుస్తాయా? అవును, అవును. దైవజనుడే చెప్పాలి వాక్యం. పిలుచుకో, దైవజనుడిని పిలుచుకో. ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, చెప్పే. చాలా దూరం ఉండదు. అక్కడికి నీ మనుషులను పంపించి వాక్యం చెప్పడానికి ఆ దైవజనుడిని నువ్వు పిలుచుకొని రావాలి. అతడు వస్తాడు, మాట్లాడుతాడు, నీకు రక్షణ దొరుకుతుంది, నీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది. ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు కొర్నేలి కుటుంబాన్ని? భక్తిపరుడు. ఇంకా చేరిపోయే సంగతి చెప్పనండి ఇప్పుడు నేను. అతను భక్తిపరుడు, నెక్స్ట్ అతని కుటుంబం భక్తిలో ఉంది. మీరు ఇంకా షాక్ అయిపోయే సంగతి చెప్పనా? అతని దగ్గర పని చేస్తున్న వారిని కూడా భక్తిపరులుగా మార్చేశాడు కొర్నేలి. ఏమండి, ఎవరిని మార్చేశాడు భక్తిపరులుగా? ఆయన దగ్గర సైనికులుగా పనిచేస్తున్న వారిని కూడా భక్తిపరులుగా మార్చేశాడు. ఎలా చెప్తారంటారా? చదువుదాం, కిందకి 7వ వచనం చదువుదాం. 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో ఇతని దగ్గర సైనికులు ఎందుకు ఉంటారంటే, మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద ర్యాంక్ ఆఫీసర్ చుట్టూ ఎవరుంటారు? కింద కానిస్టేబుల్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు. అలాగే ఈయన శతాధిపతి కదా, ఈయన ఇంట్లో కూడా ఒక 2-3 డ్యూటీని వేశారట ఈయన కాపాడమని. ఆ 2 సైనికులలో జాగ్రత్త చదవండి, అది సైనికులను పిలిచాడు. క్షమించండి. ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో
భక్తిపరుడకు ఒక సైనికుడిని పిలిచి. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎవరికి? నాకు కాదు, కొర్నేలికి. ఎందుకో తెలుసా? ఏంటి, అతని దగ్గర డ్యూటీ చేయడానికి ఒక సైనికుడు వస్తే ఆ సైనికుడిని కూడా ఎలా మార్చేశారట? అయ్యా మన దేవుడిని నమ్మాలయ్యా, మన ధర్మకార్యాలు చెయ్యాలయ్యా. ఏమిటి, సైనికుడిలోకి భక్తి నింపడా? ఏం కొర్నేలి అండి, మీకు ఏం అర్థమవుతున్నాడో కొర్నేలి? నాకైతే పిచ్చెక్కిపోయిన ఆయన గురించి బాగా స్టడీ చేసినప్పుడు, అమ్మ బాబోయ్, ఇంట్లో ఉన్న వాళ్ళే భక్తి పరులుగా మార్చుకోలేకపోతున్నాం మనం. మన గర్భాన్ని పుట్టిన పిల్లలే మన మాట వినరు, మన వాళ్ళే మారటం లేదు, మన వాళ్ళలోనే భక్తి పుట్టించలేకపోతున్నాం మనం. అతని ఇంటి వారితో భక్తి పుట్టించాడు, ఆయన దగ్గర పని చేస్తున్న వారిని కూడా ఎలా మార్చేశాడు? భక్తిపరుడైన సైనికుడు అంటే ఆ రోజు రోమా సైన్యంలో పనిచేస్తున్నారు. రోమా సైన్యం, అది రోమా సైన్యం అనేసరికి అంటే కఠినమైన సైన్యం అండి అది. ఆ సైన్యంలో ఉన్న ఒకరిని ఎలా మార్చేశాడు? ఏమంటే, మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న వారిలో ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పారా? మీరు పని చేస్తున్న దగ్గర, మీ ఆఫీసుల్లోనూ, మీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎవరినైనా భక్తిపరులుగా మార్చారా? ఎవరికైనా వాక్యం చెప్పారా? ఎవరినైనా దేవుళ్ళలోకి నడిపించారా? ఏమి, కొర్నేలి అండి ఎవరిని వదలలేదండి. భక్తి 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 భక్తిని నింపుకుంటూ వెళుతున్నాడు. ఎవరు? కొర్నేలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సైనికులు పిలిచాడు. అయ్యా నాకు దర్శనం వచ్చింది, దేవుడు నా కుటుంబానికి రక్షణ రప్పించబోతున్నాడట, దైవజనుడిని పిలుచుకొని రావాలి, మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు బయలుదేరారు. ఎవరిని తీసుకురావడానికి? పేతురు గారిని తీసుకురావడానికి. ఇక్కడ ఒక విషయం ఉంది, పేతురు గారిని తీసుకురావడానికి వెళ్తున్నారు వీళ్ళు, బాగానే ఉంది. పేతురు గారు వస్తారా అంటే రాడు. ఎందుకు రాడు? ఆ రోజు యూదులకి అన్ని జనులకి ఏమి లేదు, సాంగత్యం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, వీళ్ళ దగ్గరికి వాళ్ళు రారు. పేతురు గారు యూదుడు కదా, ఈయనేమో అన్యజనుడు కనుక దేవుడే ఏం చేశాడంటే ముందు వీళ్ళని బయలుదేరమని చెప్పి పేతురు గారికి దర్శనం ఇచ్చాడు. అక్కడ ఏంటి పేతురు గారికి దర్శనం? అపవిత్రమైన జంతువులు దుప్పట్లో కనబడుతున్నాయి, పేతురు తిను అంటున్నాడు దేవుడు. ఈయనేమో చిన్నప్పటి నుంచి యూదుడు కదా, అమ్మ బాబాయ్ మీరు ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైనా మీరైనా ప్రభువా, ఇదేంటి అపవిత్రమైన జంతువులు నాకు దర్శనంలో చూపించి తినమంటున్నారు, నా వల్ల కాదు బాబాయ్ అంటున్నాడు. అలాగ ఒకసారి రెండోసారి అలా జరిగేసరికండి అసలు పేతురు గారికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కావట్లేదు. ఈ లోపండి పేతురు గారి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? సైనికులు వచ్చారు. అయ్యా పేతురు గారు మీరేనా? మీరు దైవజనుడు అంట కదా. అవును. ఎవరు మీరు అన్నాడు. మా బాస్ కొర్నేలి, మా సైన్యాధిపతి కొర్నేలి, ఆయన ఇంట పెరిగిన సైనికులం మేము. మిమ్మల్ని తీసుకురమ్మని మా యజమానుడు పంపించాడు. మా యజమానుడు నీతిమంతుడు, మా యజమానుడు భక్తిపరుడు అని ఈ వెళ్ళిన సైనికులు పేతురు గారితో చెప్పారు. అప్పుడు పేతురు గారికి అర్థమైంది, ఆహా నాకు దర్శనం వచ్చింది దేనికోసం? ఇప్పుడు అన్యజనులకు దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు కనుక అపవిత్రమైన దానిని ముట్టుకోమని, అపవిత్రమైన దానిని తినమని దేవుడు నాకేమిచ్చాడు? దర్శనం ఇచ్చాడు. అమ్మ బాబోయ్ ఇప్పుడు అర్థమైంది నాకని వెంటనే సైనికులతో పాటు పేతురు గారు కూడా బయలుదేరాడు. ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు పేతురు గారు? ఎక్కడికి వస్తున్నాడు? కొర్నేలి ఇంటికి వస్తున్నాడు. రైట్, కొర్నేలి ఇంటికి వస్తున్నాడు. బయలుదేరారు పేతురు గారు, సైనికులు కొర్నేలి ఇంటికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు కొర్నేలి దగ్గరికి దర్శనంలో దేవుడు వచ్చాడు. ఏం చెప్పాడు? నువ్వు సేవకుని పిలిపించుకో, పేతురు గారిని పిలిపించుకో, నీకు నీ కుటుంబానికి నేను రక్షణ ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇప్పుడు నిజంగా పేతురు గారు కొర్నేలి గారు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ కుటుంబం ఎవరి కోసం ఎదురు చూడాలి? పేతురు గారి కోసం ఎదురు చూడాలి. కానీ కొర్నేలి ఏం చేశాడు తెలుసా? చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. కొర్నేలి ఏం చేస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి. 23వ వచనం చదువుదాం. 23. మరునాడు అతడు లేచి. ఏమండి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 23. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. ఎవరు బయలుదేరుతున్నారు? పేతురు గారు బయలుదేరుతున్నారు. రైట్. యొప్పే వారిలో కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఆయనతో పాటు కూడా కొంతమంది సహోదరులు వస్తున్నారు. 24. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. కైసరే అనగానే ఎవరు ఊరిది? కొర్నేలూరు. రైట్. కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి అండర్లైన్ చేయండి. కొర్నేలి తన ఇంట్లోకి ఎవరెవరిని పిలిచాడో చూడండి. ఎవరెవరిని పిలిచాడట?
తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరెవరిని పిలిచాడు కొర్నేలి? ఇప్పుడు బంధువులు పిలిచాడా? దేనికి పిలిచాడు బంధువుల్ని? దేనికి పిలిచాడు బంధువుల్ని? వాక్యము వినిపించటానికి బంధువుల్ని పిలిపించాడు. రైటా? వాక్యము వినిపించటానికి ముఖ్య స్నేహితుల్ని పిలిపించాడు. ఈ 4 రోజులు సభలు జరుగుతున్నాయి కదా, మా వాళ్ళందరినీ వాక్యం వినిపించడానికి పిలిచాను. చేయొద్దండి ఎవరైనా మీ బంధువులు పిలిచిన వాళ్ళు. అటు ఇటు 4 సార్లు చూశానండి, ఒక్క చేయలేగలేదండి. అంటే ఎవరైనా పిలిచామా? అబ్బాయి ఇలాంటి వాటికి ఎందుకు పిలుస్తాం మనం? దేనికి పిలుస్తాం చెప్పండి? అక్క మా ఓడు బర్త్డే త్వరగా వచ్చేవా? వీటికి పిలుస్తాం స్నేహితుల్ని బంధువుల్ని. అవునా? బర్త్డేలకి కొంతమంది ఉంటారండి, 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి యానివర్సరీలే. నా హ్యాపీ యానివర్సరీ, మీరందరూ నా యానివర్సరీకి ఉండాలి. దేనికి పిలుస్తావు నువ్వు? బంధువుల్ని స్నేహితుల్ని దేనికి పిలుస్తావు? నీ ఇంట్లో శుభకార్యాలకు పిలుస్తావు. ఎప్పుడైనా వాక్యం దగ్గరికి బంధువులు పిలిచారా? స్నేహితులు పిలిచారా? 4 రోజుల మహాసభలండి మా సంఘం జరిపిస్తుందండి, మంచి దైవజనుడు దూర ప్రాంతం నుంచి వస్తున్నాడట, వాక్యం బాగా చెప్తారట, వచ్చేయండి, మనకి మంచి మనకి మంచి ఆత్మీయ సంగతులు దొరుకుతాయి, మన దేవుడిలో బలపడతాము, మన ఆత్మీయ జీవితం బలపడుతుందని మీరు ఎవరిని పిలిచారు దేవుడి దగ్గరికి? మనం ఎవరిని పిలం, కానీ కొర్నేలి పిలిచాడా? పిలిచాడు. ఎవరిని పిలిచాడు? తన బంధువులు. ఇప్పుడు కొర్నేలికి బంధువులు ఎవరుంటారు? ఈయన అనుజనుడు అంటే వాళ్ళు కూడా ఎవరుంటారు? ఇప్పుడు అనుజనులే. ముఖ్య స్నేహితులు అంటే కొర్నేలికి ముఖ్య స్నేహితులు అంటే ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? ఆయన డిఎస్పీ ర్యాంక్, ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అనుకోండి, ఆయన స్నేహితులు కూడా ఎవరుంటారు? ఇప్పుడు ఆ శతాధిపతిలో లేదంటే దశాధిపతిలో మొత్తం మీద ఆయన క్యాడరోళ్ళు ఆయనలాగా గొప్ప గొప్ప వాళ్ళే ఉంటారు స్నేహితులు. వాళ్ళని కూడా పిలిచాడట. ఎక్కడికి? ఇంటికి. ఎందుకయ్యా మమ్మల్ని పిలిచావంటే అంటున్నాడు, దూరము నుంచి దైవజనుడు వస్తున్నాడట. ఆయన ఏవో వాక్యాలు, ఆయన నోట ఏవో వాక్యాలు ఉంచి మా దగ్గరికి పంపిస్తున్నాడట, మీరు వినాలి. వచ్చేసారండి. ఎవరు వచ్చేసారు? పేతురు గారు వచ్చేసారు. ఎవరు? పేతురు గారితో కొంతమంది సహోదరులు వచ్చేసారు. కొర్నేలి ఇంటికి వచ్చేసారు. 25వ వచనం. పేతురు లోపలికి రాగా, అతనిని ఎదుర్కొని, పేతురు లోపలికి రాగా అంటే కొర్నేలి ఇంట్లోకి వచ్చాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఇక్కడ నేను బుర్ర పాడైపోయిందండి నాకు. ఏం చేశాడు కొర్నేలి? వచ్చిన పేతురు గారి పాదముల మీద పడి నమస్కారం చేశాడు. బాగా వినాలి, ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను. వచ్చిన వ్యక్తి పేతురు, సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తి ఎవరు? కొర్నేలి. ఇప్పుడు పేతురు గారు ఎవరు, కొర్నేలి ఎవరని అడుగుతున్నాను. పేతురు గారు చేపలు పట్టుకుని ఆయన, కొర్నేలి ఎవరు? శతాధిపతి. శతాధిపతి ఒక సామాన్యుడి కాళ్ళ మీద పడ్డాడా? పడ్డాడు. అంటే దైవత్వంలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, నేను శతాధిపతిని, నా చుట్టూ సైన్యం ఉన్నారు, ఎవరక్కడ అంటున్నాడా? మా ప్రభు ఆయన దైవజనుడండి, దేవుడు వాక్యం పట్టుకుని వచ్చాడండి. ఓ రంగ చెప్పనండి, శతాధిపతి అంటే ఆయన బట్టలు బాగుంటాయా, పేతురు గారి బట్టలు బాగుంటాయా? ఆయన డ్రెస్ ఏంటి, ఆయన ఇల్లు ఏంటి, ఆయన క్యాడర్ ఏంటి? నేను ఇంకా బాగా ఆలోచించిన విషయం తెలుసండి. ఇక్కడ ఒక విషయం ఆలోచించాను నేను. ఏంటంటే, ఇప్పుడు పేతురు గారు ఇంట్లోకి వస్తున్న టైంకి ఆ ఇంటి నిండా ఎవరున్నారు? బంధువులు ఉన్నారు. నెక్స్ట్ ముఖ్య స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుని ఇతను సాష్టాంగ నమస్కారం చేశారంటే వాళ్ళ ముందు నా పరువు ఏమైపోద్దో అనుకున్నాడా? బుర్ర పాడైపోయింది కొర్నేలి విషయంలో నాకు. ఇక్కడే అమ్మ నాయన, ఈయన మామూలుడు కాదు. ఎవడు మీరు ఎప్పుడైనా భక్తిగా వాక్యం చెప్తున్న దైవజనుడికి అయ్యా వందనాలు అని నిండు హృదయంతో చెప్పిన వాళ్ళు చెప్పండి నాకు ఎవరైనా ఉంటే ఇక్కడ. సాష్టాంగ నమస్కారాలు వద్దు, మీకు నమస్కారం. అయ్యారు వందనాలు అండి, మాకు మంచి వాక్యం చెప్పారండి, ఎవరంటారండి ఈరోజు? వాక్యం విలువ ఎవరికి తెలుసండి? దైవజనుడి విలువ ఎవరికి తెలుసు? దైవజనుడు అనగానే దేవుడు నిలబెట్టాడు, దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు ఆ సేవకుడి నోట తన వాక్యం ఉంచాడు. అమ్మ బాబు, దైవజనుడు అండి. ఎవరికండి భయం ఉంటుంది ఈరోజు?
కొర్నేలి శతాధిపతి అయ్యుండి, పెద్ద ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, కళ్ళ ముందు ఆ ర్యాంక్తో కూడిన స్నేహితులు, బంధువులు అందరూ ఉంటే వాళ్ళందరి ముందు సాష్టాంగ నమస్కారం చేశారంటే అర్థం ఏంటో తెలుసా? మన క్యాడరేట్రా, మన ఉద్యోగాలేట్రా, మనకున్న డబ్బేట్రా, ఆయన ముందు, ఆయన వెనకున్న దేవుడి ముందు ఇవన్నీ వేస్ట్. రక్షణ ఆయన నోట్లో ఉంది ఇప్పుడు. రక్షణ ఆయన నోట్లో నుంచి వచ్చే వాక్యంలో ఉంది ఇప్పుడు. రక్షణ ఆయన నోట్లో నుంచి వచ్చే మాటల్లో ఉంది ఇప్పుడు. దాని ముందు నేను ఏ పాటి, నా క్యాడర్ ఏ పాటి, నా ఉద్యోగం ఏ పాటి, నా చదువు ఏ పాటి, నాకున్న ఆస్తి ఏ పాటి, నాకున్న గౌరవ మర్యాద లేదండి, ఆయన ముందు నేను సాష్టాంగ పడతాను. ఆయన ఇచ్చే వాక్యం ముందు, ఆయన ద్వారా రాబోయే రక్షణ ముందు ఇవన్నీ కూడా వృధా. ఇప్పుడు బాధపడినట్టు మాట చెప్తానంటే, చాలామంది అప్పుడప్పుడు సేవకులకి సహాయం చేస్తారు. చేసి భవిష్యత్తులో ఏమైనా సేవకుడికి వీళ్ళకి చెడితేనండి ఆ చేసిన సహాయాలన్నిటి గురించి దెప్పి పొడుస్తూ ఉంటారు. లేరా ఎలాంటి విశ్వాసులు? ఉన్నారు. పాస్టర్ మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు, సేవకుడి మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మర్చిపోయావా, నీ సంగతి చూస్తానని తిరగబడే వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, గొడవలాడే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చెప్తున్నాను నేను, సేవకుడి నోట నీకు వచ్చే ఆత్మీయ ఆహారం ముందు నువ్వేవో చిన్న చిన్న లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన ఇచ్చావు కదా, అవేవి అతను ఇచ్చిన వాక్యం ముందు పనికిరావు. బైబిల్ చూపిస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా నోట్లో నుంచి ఏ మాట మాట్లాడినది బైబిల్లో ఉంటుంది. బైబిల్ చెప్పంది నేను ఏది చెప్పను. బైబిల్లో దేవుడు రాయించిందని నేను ఏది చెప్పను. కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకండి దైవజనుడికి ఎంత విలువిస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెప్పండి, చూడండి పౌలు గారు ఏమంటున్నారో. దైవజనుడి నోట నుండి వచ్చే వాక్యం ఎంత విలువైనదో, ఆయనకి మనం ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చలేమని దేవుడు చెప్తున్న మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేలు విత్తియుండగా. అంతేనా? వాక్యం విత్తటం అంటే, వాక్యం చెప్పడం అంటే ఏ మేలులు అవి? ఆత్మ సంబంధమైన మేలులు, మీ ఆత్మను పరలోకం చేర్చే మేలులు. ఈ 4 రోజు సభల్లో నేను మాట్లాడుతున్నానన్నా, నేను మాట్లాడడానికి నా వెనక పిల్లలు ఉండి, కమిటీ ఉండి వీళ్ళందరూ మాట్లాడిస్తున్నారు అన్నా, ఇవన్నీ దేని కొరకు చెప్పండి? సభలు దేని కొరకు? ఏ మేలుల కొరకు? ఆత్మీయ మేలుల కొరకు, మన ఆత్మరక్షణ కొరకు, మనం నిత్య జీవానికి వెళ్ళడం కొరకు. లేఖనాలలో దేవుడు రాయించిన సంగతులు అర్థమైతే మనం భక్తిలో ఉంటాం, పరలోకం వెళతాం. ఆశతోనే కదండి ఇదంతా విత్తుతున్నాం. 4 రోజులుగా గడిచిపోయిన 3 రోజులుగా, రేపటితో 4 రోజులు విత్తుతున్నాం. దేనికోసం? ఆత్మ సంబంధమైనది వాక్యం, ఆత్మను రక్షించేది. యుగ యుగాలు మనం పరలోకంలో హ్యాపీగా సంతోషంగా మీరు బ్రతకాలి అంటే ఇలాంటి ప్రసంగాలు విత్తబడాలి. మేము మీకోసం, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి 11వ వచనంలో. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? అర్థమైందా లేదా మీకు? మీకేం అర్థమైంది చెప్పండి? మేము మీకు ఆత్మ సంబంధమైనవి ఇచ్చాం, మీరు మాకేమిచ్చారు? శరీర సంబంధమైనది ఇచ్చారు. మేము ఇచ్చిన దాని ముందు మీరు నిలబడతదా అన్నాడు పౌలు గారు. నిలబడిద్దా? దైవజనుడికి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చిన్న సహాయం కానుకిచ్చారా? బట్టలు ఇచ్చారా? మీ ఇంట్లో ఒక 2 పూటల భోజనం పెట్టారా? ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మందులు ఇచ్చారా? లేదా మీరు ఏ సాయం చేశారు దైవజనుడికి? ఆయన ఇచ్చిన వాక్యం ముందు మనం ఇచ్చినవి ఏవి సరిపోవు, సరితోగవు. ఈ విషయం మనకు తెలీదు. ఎవరికి తెలుసు? కొర్నేలికి తెలుసు. అందుకే దైవజనుడు రాగానే ఏం చేస్తున్నాడు? తన క్యాడర్ని సైతం మర్చిపోయాడు, తన స్థితిని సైతం మర్చిపోయాడు. ఏమండి, ఒక ర్యాంక్ ఆఫీసర్ శతాధిపతి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అంటే సైనికులు కూడా అక్కడే ఉంటారా? అమ్మో, సైనికుల ముందు నేను సాష్టాంగ నమస్కారం చేస్తే నా పరువు పోయిద్ది అనుకున్నాడు ఏమైనా? సైనికుడు మర్చిపోయాడు, శతాధిపతులని మర్చిపోయాడు, ఎదురుగా బంధువులు ఉన్నారని మర్చిపోయాడు, ఎదురుగా స్నేహితులు ఉన్నారని మర్చిపోయాడు. వచ్చిన దైవజనుడికి, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారా? దేవుడి మాటలు పట్టుకుని వచ్చారా? దేవుడు సత్యం పట్టుకుని వచ్చారా? మా కుటుంబం మొత్తానికి రక్షణ పట్టుకుని వచ్చారా? మీరు రాకపోయి ఉంటే, మీరు వాక్యం చెప్పకపోయి ఉంటే మా ఆత్మలు నశించిపోయేవయ్యా, మేము నరకానికి వెళ్ళిపోయే వాళ్ళమయ్యా. మా ఆత్మను రక్షించడానికి వచ్చిన మీ ముందు ఈ లోకములో ఉన్నవన్నీ
వృధా. పేతురు గారు మంచోడు కదండి. అయ్యా నాకెందుకయ్యా నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు? వద్దు, నేను నీలాంటి మనిషినే, కాకపోతే దైవజనుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను ఎందుకు పిలిచారని అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడు? కొర్నేలిని అడుగుతున్నాడు. ఇప్పుడు కొర్నేలి ఏమంటాడు తెలుసండి? మీరు చదువుకోవాలి, తర్వాత నేను అన్ని చెప్పాలన్నది కానీ టైం అయిపోతుంది. తర్వాత కొర్నేలి ఏమంటాడు తెలుసా? అయ్యా నేను ఇంచుమించు పగలు 3 గంటల వేళ దూత నాకు దర్శనం ఇచ్చింది. యొప్పేలో సీమోన్ అనే చర్మకారుని ఇంట పేతురు అని ఆయన దిగి ఉన్నాడు, తీసుకురమ్మని చెప్పాడు. నేను నా సైనికులు పిలిపించాను, మీరు నా దగ్గరకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే, మీ నోట ఏవో దేవుడు తన మాటలు ఉంచాడట, ఆ మాటలు చెప్పండి. ఎంత బాగా అడిగాడు తెలుసండి కొర్నేలి. చదువుతాను చూడండి ఒక మాట. 33 వచ్చిన చదవండి. 33 10వ అధ్యాయం 33 జాత చదవాలి. అది వెంటనే నిన్ను పిలిపించి తిని, ఇదిగో దేవుడు నిన్ను పిలిపించమన్నాడు, వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. చూసారా, నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ. ఏమండి, నువ్వు రావటం మాకు మంచిది, దైవజనుడు మన మధ్యలోనికి రావడం మనకి మంచిది. నెక్స్ట్, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏం చెప్పాడు కొర్నేలి? దేవుడు నీతో చెప్పమన్నవన్నీ, దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై అనడా? అరగంట వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి నువ్వు, ఇక్కడ అర్జెంటుగా నేను శతాధిపతిని అంటున్నాడా? బుర్ర పాడైపోయింది తెలుసా నాకు ఈ వచనాలు చదివినప్పుడు. ఎందుకు తెలుసండి? ఏమంటే నిజంగా హార్ట్ఫుల్గా దేవుడి సన్నిధిలో చెప్తున్నానండి, మీ మధ్యలోనికి రావటం నిజంగా నాకు ఇచ్చే సమయాన్ని బట్టి నేను చాలా ఆనందంగా ఉన్నానండి. కమిటీ వాళ్ళకి నిండు వందలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా సభల్లోనండి వాక్యానికి టైం ఎవరు, దేనికి అనుకుంటున్నారా టైం అంతా? ఇక మన వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు పాపం, ఇక లేరు ఇల్లు. ఎవరు? ఇంతే, ఇంక గంటల తరబడి నొక్కటం ఇలా అరవటం, నొక్కటం ఇలా. వాక్యమేది. పాటలు ఆయనో నొక్కుతూ ఉంటాడు, ఇలా అరుతూ ఉంటాడు, నొక్కటం అరవటం. ఊరు దైవజనుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ వాక్యం చెప్పండి. ఉండమనండి, చివరిలో ఇద్దాం ఒక 1/2 గంట. మరి మీటింగ్ ఎందుకు పెట్టావు? హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. హ్యాట్సప్, జబల్పూర్లో ఉన్న ఈ సంఘానికి హ్యాట్సప్ చెప్తున్నాను నేను నిజంగా సభాముఖంగా. నేను వచ్చే టైంకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నాతో వచ్చినప్పుడు చెప్తున్నారండి పిల్లలు, అన్నయ్య మీకు 8:30కి మైక్ ఇచ్చేస్తాం, మీరు ఎంతసేపు అయినా వాక్యం చెప్పండి. ఏం పిల్లలండి, ఏం సంఘం అండి. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడం, మనస్ఫూర్తిగా వాక్యం చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను మీతో, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు టైం అయిపోద్దేమన్న భయం లేదు. గంటన్నర ఇస్తే చెప్పవలసిన విషయం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలనన్న టైం సరిపోతుంది నాకు. కొన్ని చోట్ల ఉంటుందండి, సభకు పిలుస్తారు, ఇక అంతే మొదలెడతారండి. పాటలు, పిల్లల ప్రోగ్రాములు, వాళ్ళ గిఫ్ట్లు, వాళ్ళ సన్మానాలు, అంతా టైం చూసేసరికి 10:30. ఇప్పుడు అయ్యగారికి మైక్ ఇస్తున్నాం, అప్పటికే చాలామంది నిద్రపోతారు. ఆ టైంలో మైక్ ఇస్తారండి. ఇక మాకు ఉంటుందండి శ్రమ, ఆ ముందు ఆ నిద్రపోయే వాళ్ళని లేపుకోవాలా. ఇప్పుడు నేను ఇక్కడ కష్టపడి నిలబడి వాక్యం చెప్తా ఉంటే నా ముందు ఇద్దరు ఇలాగ అంటున్నారు అనుకోండి, వాక్యం చెప్పాలనిపిస్తుందని నాకు. ముందు వాళ్ళని నిద్ర లేపుకోవాలా, ఆ తర్వాత వాక్యం చెప్పుకోవాలా. ఈలోపు 11 అయిపోద్ది. గేటువి. కానీ అక్కడ చూడండి మీరు, కొర్నేలి అంటున్నాడు, అయ్యా దైవజనుడిగా నువ్వు మా ఇంటికి వచ్చింది మంచిది, నువ్వు మా ప్రాంతానికి వచ్చింది మంచిది. నేను నీతో ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ అన్నాడా, కొన్ని అన్నాడా? మళ్ళీ చదవండి మాట. వాటి వండర్ఫుల్ అండి అది 33లో తర్వాత మాట. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఏది ఆపొద్దు, ఏది దాయొద్దు, మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి, వాక్యం మొత్తం చెప్పండి. దేవుడు నీతో చెప్పమన్నవన్నీ చెప్పండి, ఆజ్ఞాపించినవన్నీ. ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాం, అవి వినడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. నేను వచ్చాను, నా బంధువులు వచ్చారు, నా స్నేహితులు వచ్చారు, అన్ని చెప్పయ్యా. కొర్నేలి భక్తిపడ్డాను ఎందుకన్నాడు తెలుసా? దేవుడు అందరికీ వాక్యం వినిపించాలన్నది దేవుని ఆజ్ఞ. తెలుసా మీకు? మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మీరు వాక్యం వినిపించాలి, అది మీ బాధ్యత. లేదా మీరు వాక్యం వినిపించకుండా వాడు చచ్చి నరకానికి వెళ్ళిపోయాడా లెక్క అని అడుగుతాడు తెలుసా? మిమ్మల్నే
ఎందుకు నువ్వు రక్షణ పొంది పక్కోడికి యేసుప్రభు గురించి చెప్పలేదని మిమ్మల్ని అడుగుతాడు. అందుకే మీరు పుట్టిన ఊర్లో వాక్యం చెప్పించేయండి, మీ బంధువులందరికీ వాక్యం చెప్పించేయండి. దుష్టుడు తాను దుష్టక్రియల్లో ఉన్నప్పుడు ఇది మంచిది కాదు అని దుష్టునికి దేవుని గురించిన వార్త చెప్పాలి. వాడు సరి చేసుకున్నాడు అనుకోండి రక్షణలోకి వస్తాడు, సరవలేదు అనుకోండి వాడు నరకానికి పోతాడు. కానీ విషయం ఏంటో తెలుసా, చెప్పినందుకు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు. తెలుసా మీకు ఇది? చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు అందరినీ పిలిపిస్తున్నాడు, కొర్నేలు అమాయకుడు అనుకుంటున్నారా? కాదండి. యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23 చదువుదాం. చూసారండి ఏమంటున్నాడు? దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకేం కలుగుతుంది? సంతోషము. వాడు బ్రతుకు దిద్దుకోవాలి. ఆ దిద్దుకోవటమే నాకు సంతోషం. మరి వాడు బ్రతుకు దిద్దుకోవాలంటే నువ్వు వాడికి వాక్యము చెప్పాలి. నీకు చెప్పడం రాకపోతే వాక్యము దైవజనుడితో చెప్పించాలి. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి 18వ వచనం. ఇదే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా జీవము తోడు 3వ అధ్యాయం 18 అమ్మ, జాగ్రత్త చదవాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని, అంటే మరణం అనగానే నిత్యాగ్ని దండన నరకానికి పోతావని. అవశ్యముగా దేవుని నమ్మకపోతే, దేవుడి కొరకు బ్రతకకపోతే, పాపాలు మానకపోతే అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఒత్తరివాదిగా ఎంచుదును. ఎలాగుంది ఇది? అతడు నరకానికి వెళ్ళిపోతే నీ పని చెప్తానంటున్నాడు దేవుడు. ఎందుకు? వాక్యం చెప్పించలేదు కదా నువ్వు. మనకి తెలియదు ఆజ్ఞలు, మనకంటే బాగా ఎవరికి తెలిసినాయి? కొర్నేలికి తెలిసినాయి. అమ్మ బాబు దైవజనుడు వస్తున్నాడు, వాక్యం వస్తుంది కనుక నేను చెప్పించలేదన్న నేరం నాకొద్దు. స్నేహితులారా వచ్చేయండి, బంధువులారా వచ్చేయండి, వాక్యం వినండి. మీరు నమ్ముతారో నమ్మరో తర్వాత. చాలా మంది అంటారు, ఎందుకంటే మీ బంధువులను పిలవరు, ఎందుకంటే మీ బంధువులకు వాక్యం చెప్పించారంటే చాలా మంది అంటారు వాళ్ళు వినరండి, వాళ్ళు మారరండి. నీకేం తెలుసు మారతాడో లేదో? పోరి మారరు, కనీసం సాక్షార్థంగానైనా వాడికి వాక్యం వినిపించవా? అంచెదినమున నా మాట మీకు ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. వాడు తీర్పులోనికి రావాలి అంటే దేవుడు మాటలు వాడు వినాలి కదా, నువ్వు వినిపించాలి కదా. అలా ఏనాడైతే వినిపిస్తావో నీ ఆత్మను నువ్వేం చేస్తావు? రక్షించుకుంటావు. ఇప్పుడు వచ్చేయండి కొర్నేలి దగ్గరికి. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఇప్పుడు పేతురు గారు ప్రసంగం ప్రారంభించాడు. ఏంటి ప్రసంగం అనుకుంటున్నారు? మీరు చాలాసార్లు గోడల మీద ఒక వాక్యం చూస్తారు, చర్చిల మీద. ఏంటి వాక్యం? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ మొక్క ఎక్కడదో తెలుసా? ఇక్కడే పేతురు గారు చేసిన ప్రసంగంలోని మొక్కది. ఏంటి? అమ్మో ఇంతకాలం మాకే దేవుడు అనుకున్నాను, యూదులకే దేవుడు అనుకున్నాను, ఇశ్రాయేలుకే దేవుడు అనుకున్నాను, అంటే అన్యజనులను కూడా దేవుడు రక్షించాలనుకుంటున్నాడా? కొర్నేలి నీకు కూడా రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను మీ ఇంటికి పిలిచింది ఎందుకా? వాక్యం చెప్పడానిక. ఇప్పుడు చెప్తానయ్యా యేసు ప్రభు కోసం అని ప్రసంగం ప్రారంభించాడు. ఏంటి ప్రసంగం? ఇప్పుడు ప్రసంగం చూడండి ఏమనుందో. 34. దేవుడు పక్షపాతి కాడని నిజంగా ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంతకాలం మాకు అనుకున్నాను. పేతురు గారి ఇంటెన్షన్ అది. మాకే ప్రభు అనుకున్నాను, మమ్మల్నే నిలబెట్టాడు అనుకున్నాను అంటే అన్ని జనులు కూడా రక్షించాలనుకున్నాడా దేవుడు? ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడు పక్షపాతి. ఆయన అందరినీ రక్షిస్తాడా? అందరినీ రక్షిస్తాడండి. మళ్ళా చెప్తున్నాను, మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, మీలో ఎవరికి రక్షణ లేదో, తండ్రి నన్ను రక్షించండి, నా పాపాలు కడిగాను ఒక్కసారి అడగండి. మీ కులం ఏంటని అడగడు, మీ మతం ఏంటని అడగడు, మీ ప్రాంతం ఏంటని అడగడు. నా కొడుకువి, నా కూతురివి రా, నేను క్షమించుకుంటాను, నీ పాపాలు కొడుకుతానంటాడు దేవుడు. దేవుడికి పక్షపాతము లేదు. నీ మతం నాకెందుకు, నీ కులం నాకెందుకు, నీ ప్రాంతం నాకెందుకు,
నన్ను విశ్వసిస్తావా? నా మాట నమ్ముతావా? నేను నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాను. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి యేసుప్రభు అండి. చాలామంది దేవుడి మాటలు విని కూడా మారరు. చాలామంది దేవుడి మాటలు విని కూడా బాప్తిసం తీసుకోరు. ఏంటంటారంటే మాది వేరండి, మీది వేరండి. ఏంది వేరు? చేయి కోసుకోసారి ఏమవుతుంది లోపల నుంచి? రక్తం ఏ కలర్లో ఉంటుంది? మాది వేరు మీది వేరండి, నా రక్తం నల్లగా ఉంటుందండి. చేయత్తమనండి ఎవడన్నా? ఏం వేరు? అదే శరీరం, అదే రక్తం, అదే ఆత్మ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి కావాలంటే యేసుప్రభు దగ్గరికి రా, యేసుప్రభుని విశ్వసించు. మాది వేరు మీది వేరు, ఆ కులం మతం వెనకిక ఆయన దగ్గర ఇవేవి లేవు. ఆయనకి ఏమి లేదు, పక్షపాతము లేదు. ఎవరొచ్చినా రక్షించుకుంటాడు. రక్షించాడు ఇక్కడ ఎవరిని? కొర్నేలిని. వాక్యము వెనకమునుపు, దేవుడు రాకమునుపే కొర్నేలి ఎంత భక్తిగా బ్రతికితే ఇప్పుడు కొర్నేలి జీవితంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు? యేసుక్రీస్తుల వారి వాక్యం వచ్చేసింది. పేతురు చెప్తున్నాడు, పేతురు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నజరేయుడైన యేసును గూర్చిన సువార్త ప్రకటించడానికి నేను మీ మధ్యలోనికి వచ్చాను. ప్రభు పుట్టాడు, మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలి. అప్పుడు నీకు నీ కుటుంబానికి ఏమొస్తుంది? రక్షణ, బాప్తిస్మం. మళ్ళా చెప్తున్నాను, రేపు మరలా ప్రసంగం విన్న తర్వాత అయినా మారండి. కొర్నేలి తహతాలు ఆడిపోయాడు రక్షణ కోసం, శతాధిపతి అయ్యుండి. నీకు ఏముందని నువ్వు బండగా ధైర్యంగా ఉండిపోతున్నావు బాప్తిసం తీసుకోకుండా, రక్షణ తీసుకోకుండా. శతాధిపతి నీకు రక్షణ లేదనేసరికి దైవజనుడిని పిలిపించుకుని అంత అర్జెంటుగా రక్షణకు సిద్ధపడినప్పుడు తాను తన కుటుంబం, నువ్వెందుకు బాప్తిసం తీసుకోవట్లేదు? భయం లేదా ఆత్మ పట్ల? చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నీకేమీ అర్థం కావటం లేదా? ఏమంటే చాలామంది రక్షణ విషయంలో ఎలాగుంటారంటే, నేను రక్షణ అండి జనవరి 1కి తీసుకుంటానండి. ముహూర్తాలు పెడతారు వీళ్ళు. ఎప్పుడు తీసుకుంటాడట? జనవరి 1ని తీసుకుంటానన్నావు, 31వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆడలేక వచ్చి చచ్చిపోయావు. ఎక్కడ పోతాడు? చూసారా? బాప్తిస్మము అనేది ఫస్ట్ ఎయిడ్ లాంటిది, వెంటనే జరగాల. నీకు మారు మనసు వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి బాప్తిస్మానికి. ఇప్పుడు చూడండి, ఏమంటే ప్రసంగం అంతా అయిపోయింది. 38 చదువుకోండి. తర్వాత 38లో చెప్తున్నాడు పేతురు గారి ప్రసంగం ఏమని? అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయనకు మేలు చేశాను. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే యేసుప్రభు గురించి మొత్తం చెప్తున్నాడు. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేమే సాక్షులం. యేసుప్రభు నేను నా కళ్ళతో చూశాను. యేసుప్రభు నా కళ్ళతో చూశాను. యేసుప్రభు చేసిన వాటన్నిటికీ మేమే సాక్షులం. నమ్ము యేసుప్రభుని. కొర్నేలి నమ్ము, నేనే సాక్ష్యం. యేసుప్రభుని చూశాను, ఆయన చేసిన అద్భుతాలు చూశాను, ఆయన పాపుల కొరకు ఎలా ప్రాణం పెట్టాడో చూశాను, ఆయన తిరిగి ఎలా లేచాడో చూశాను, తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మాకు కనపడింది చూశాను. నేను చూసింది చెప్తున్నాను సాక్ష్యం. నమ్ము కొర్నేలి, పాపాలు కడిగేసుకో. ఇదే ప్రసంగం. ప్రసంగం అయిపోగానే ఏం జరిగిందో తెలుసండి? ప్రసంగం అంతా అయిపోయిందండి. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అలా మీరు చదువుకుంటే 44 వచనానికి రండి. 44 వచనం జాగ్రత్తగా విన. 44 వచనం. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. అందరి మీదకి ఎవరు దిగిపోయారట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరండి వాళ్ళందరూ? ఎవరు వాళ్ళందరూ? అన్యజనులు. అన్యజనులకు రక్షణ ప్రారంభమైంది కొర్నేలి ఇంట్లో. బాప్తిసం తీసుకోకపోతే మనం కూడా ఎవరని చెప్పండి ఇప్పుడు? అన్యజనులమే. అంటే అన్యజనులు బాప్తిస్మము, అన్యజనులు సంఘములోనికి ప్రవేశం ఎవరింట్లో జరిగింది? కొర్నేలి ఇంట్లో. అంటే మనకి డోర్లు ఓపెన్ చేసింది కూడా ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరు ఓపెన్ చేశారు మనకు డోర్లు? కొర్నేలి. కొర్నేలి. అన్యజనులు కూడా ప్రభువుని నమ్మొచ్చు, అన్యజనులు కూడా దేవుడిని నమ్మొచ్చు, అన్యజనులు కూడా దేవుడి పిల్లలే, రక్షణ పొందొచ్చు. కొర్నేలి ఎంట ఈ రక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మళ్ళా చెప్తున్నాను, అన్యజనులు సంఘములోనికి ప్రవేశం కొర్నేలి ఎంట ప్రారంభం. చిన్న కార్యక్రమం అది, అనాది దేవుని సంకల్పం అది. టైం అయిపోయింది నాకు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. అనేక మంది అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లుగా నా సంఘంలోకి వచ్చేస్తారని యెషయా ప్రవక్తతో సంఘము గురించి ప్రవచనం చెప్పాడు దేవుడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చిందే కొర్నేలి.
అన్యజనులు నా సంఘంలోకి వస్తారన్న ప్రవచన నెరవేర్పు కొర్నేలి చేసిన కార్యక్రమంతో కొర్నేలి ఎంట జరుగుతుంది. ప్రవక్త ప్రవచన నెరవేర్పు కొర్నేలి చేసిన కార్యక్రమంతో. అందుకే కొర్నేలిని అంటున్నాడు, భక్తిపరుడు, నా కొరకు పని చేస్తాడు, నా వాక్యాన్ని చెబుతాడు, నా వాక్యాన్ని అనేక మందికి చెప్పిస్తాడు. కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలి జీవితం మనకి ఏమి నేర్పిస్తుంది? బాగా ఆలోచించి చెప్పండి. ఏమి నేర్పిస్తుంది కొర్నేలి జీవితం? మనకి ఏమి నేర్పిస్తుంది? భక్తిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఏమంటే విచిత్రం అండి. మీరు ఒక వచనం చదవాలి అక్కడ. ఏ వచనం అంటే 47. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము లేకుండా ఎవడైనను వీళ్ళకి ఆటంకము కలగజేయగలడా అని చెప్పి క్రీస్తు నామమందు వారికి బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఏమిచ్చేశాడు? అందరికీ బాప్తిస్మాలు ఇచ్చేశాడు. అన్యజనులందరికీ ఇప్పుడు ఏం దొరికింది? రక్షణ. ఎవరి వలన? ఎవరి ఎంట? కొర్నేలి ఎంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే నీ వలన ఎవరు రక్షణ పొందారు? నీ వలన ఎవరు ప్రభులోకి వచ్చారు? ఎప్పుడు వస్తారు తెలుసా ప్రభులోకి? నువ్వు భక్తిగా ఉండాలి కదా, వాక్యానుసారం బ్రతకాలి కదా, దేవుడి కొరకు నువ్వు బ్రతకాలి కదా, దేవుడి వాక్యాన్ని నీ జీవితంలో పాటించాలి కదా. కొర్నేలిలో ఉన్న భక్తి మనలో ఉందంటారా? కొర్నేలిలో ఉన్న దేవుడి మీద ప్రేమ మనలో ఉందంటారా? మీరు బాగా ఆలోచించండి. శతాధిపతి అయ్యుండి అన్ని రకాలుగా దేవుడి కొరకు ఉపయోగపడ్డాడే, చక్కగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడే, తన వారందరినీ రక్షించుకున్నాడే, తన బంధువులందరికీ రక్షణ వచ్చిందే, తన ముఖ్య స్నేహితులకి రక్షణ వచ్చిందే కొర్నేలి వలన. నీ వలన ఎవరు రక్షింపబడ్డారు? నీ వలన ఎవరు దేవునిలోనికి వచ్చారు? ఒక్క క్షణం ఈ రాత్రి ఆలోచించుకో. నువ్వేం ఉపయోగపడుతున్నావు దేవుడికి? నీ జీవితం ఏం ఉపయోగపడుతుంది? కనుక దేవుని పిల్లలారా, భక్తి అన్నా భక్తిపరుడన్నా ఆదివారం గుడికొచ్చి వెళ్ళటం కాదు, కొర్నేలిల వాక్యానుసారంగా దేవుని కోసం బ్రతకటం, అనేక మంది దేవుడి వైపు తిప్పటం, అనేక మందిని రక్షణలోనికి నడిపించటమే భక్తిపరుడి యొక్క లక్షణం. ప్రారంభంలో చెప్పాను కదా, భక్తిగా బ్రతకటం అంటే ఏంటో చెప్తాను. కొర్నేలి జీవితాన్ని చూపించని ఇదే. నీ వలన అనేక మంది రక్షణలోనికి రావాలి. అదే భక్తి కలిగిన జీవితం. నోటితో కాదండి సువార్త చేయాల్సిందే. దేంతోనో తెలుసా? జీవితంతో. కొర్నేలి నోటితో చేశాడా? జీవితంతో చేశాడా? మనం నోటితో వాక్యం చెప్తాం. చాలామంది నోటితో వాక్యం చెప్తారు, బ్రతుకు నిండా పాపాలు. ఏం ఉపయోగం ఉంటుంది? బ్రతుకే సువార్త అవ్వాలి. యేసుక్రీస్తుల వారు ప్రపంచం మొత్తానికి సువార్త చెప్పలేదు, చెప్పడా? ఆయన బ్రతికిన కాలం ఎంత చెప్పండి? 33.5 సంవత్సరాలు కేవలం శిష్యులకి ఆ దగ్గరున్న గ్రామాల్లోనే సువార్త చెప్పాడు. కానీ యేసుక్రీస్తుల వారు ప్రపంచం మొత్తానికి ఎలా తెలిసాడు? ఆయన జీవితంతో తెలిసాడు. యేసుప్రభు అనగానే అందరు అనుజనులు కూడా అడగండి, యేసుప్రభు అంటే ఎవరన్నా అడగండి, మీ యేసుప్రభు మంచోడయ్యి అందరిని క్షమిస్తాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళకి వాక్యం చెప్పాడా? జీవితాన్ని చూపించాడా? జీవితాన్ని చూపించి అనేక మందికి మార్గదర్శిగా మారాడు. నువ్వెందుకు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని నీ జీవితాన్ని ఎందుకు మార్గదర్శకంగా చూపించవు? నీ వల్ల ఎవడొకడు దేవుళ్ళో నిలబడాలి కదా, రావాలి కదా. ఎందుకు అలా బ్రతకటం లేదు? అలా బ్రతికిన వాడే కొర్నేలిలాగా భక్తిపరుడు. ఓకే.